నమస్కారం హరి గారు. నమస్తే. సో చిరంజీవి గారు మీకు బంధువు అని చెప్పి కోర్స్ చాలా మందికి తెలుసు. బట్ మీరు బాబాయ్ అవుతారు చిరంజీవి గారికి. వాళ్ళ ఫాదర్ నాకు బ్రదర్ వస్తుంటారు, అందువల్ల కొంచెం ఏదో అక్కడక్కడ పోలికలు కనిపిస్తాయి అంటారు, మరి నాకు తెలియదు. సేమ్ టైం నాగబాబు గారితో కూడా మీది జర్నీ జరిగింది కదా. నాకు ఒక విధంగా చెప్పాలంటే చిన్నోడు కాబట్టి ఎక్కువ చెప్పకూడదు, వయసులో చిన్నోడు కదా, ఒక దేవుడు లాంటివాడే నాకే కాదు మా బంధువులందరికీ. ఆ మధ్య కొంచెం అనుకోకుండా సిక్ అయితే ఐ వాజ్ టేకెన్ టు అపోలో. సో నాగబాబు రష్ టు ద హాస్పిటల్ అండ్ కాల్డ్ ఆల్ ద డాక్టర్స్, పిలిచి అందరిని పిలిచి మొత్తం దగ్గరుండి మొత్తం కూర్చొని బిగ్గెస్ట్ ఎనిమీ ఇన్ మై క్యారెక్టర్ ఈస్ బిడియం. అసలు పనికిరాని సబ్జెక్ట్ అంటే ఏదైనా ఉంటే ఆ బిడియం, అడగడానికి మొహమాటము ఇవి ఉంటే ఈ పరిశ్రమలో కష్టం. కుటుంబాన్ని ఎంత కష్టాలు పెట్టాలో అంత కష్టాలు పెట్టేసాం. డబ్బులు ఉండేవి కాదు, స్ట్రగుల్, సినిమా టు సినిమా చాలా గ్యాప్ ఉండేది. ఉన్నదంతా పోగొట్టుకొని ఏం చేయాలో తెలియక అర్థం కాని స్థితిలో బాగా లాస్ అయిపోయి మళ్ళీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, కానీ నా అదృష్టం బాగుండి సూర్యకమ్మ గారు బయట రావడం చూడటం, నిజంగా బంగారు తల్లి అంటాం కదా, పురాణాల్లో సీతామహాలక్ష్మి అంటాం చూసారా, ఆ సీతాదేవి లాంటిది ఆమె. ఎవరికి కూడా ఆమె ఒక అన్నపూర్ణదేవి అని చెప్పాలి, నో అని చెప్పడం చేత కదా. మై జర్నీ విత్ రాజమౌళి సార్, వండర్ఫుల్ టెక్నీషియన్. నేను ఎప్పుడప్పుడు అనుకుంటాను, ప్రతి ఆర్టిస్ట్ అనేవాడు ఒక అవకాశం ఆయన దగ్గర రావాలి, ఆ స్వీట్నెస్ వాళ్ళు కూడా పొందాలి. ఎందుకంటే అటువంటి టెక్నీషియన్ ఆయన, అంటే ఎనీబడి కెన్ యాక్ట్ విత్ హిమ్. పేరు ప్రఖ్యాతులు రానంత వరకేమో వాటి కోసం అల్లాడుతాం, వచ్చేసిన తర్వాత మన స్వేచ్ఛ పోగొట్టుకుంటాం. మనం ఎలా ఉండాలనుకుంటాం అలా ఉండలేము. ఇప్పుడు ఈ రాళ్ళు విసరడం అన్నది ఉంటుంది కదా, అంటే మొత్తం మెగా ఫ్యామిలీ మీద అనుకుని ఎక్కడైనా సరే అప్పుడప్పుడు ఈ అన్వాంటెడ్ విషయాలలో వాళ్ళని తిట్టడం కావచ్చు, ఇలాంటివి వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు సాయపడడానికి ముందు కూర్చున్నటువంటి వాళ్ళ మీదే ఆ విమర్శ విమర్శ చేస్తారు. అసలు మొహం కూడా చూడనటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది పరిశ్రమలో పెద్దవాళ్ళు, వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు, పెట్టేవాళ్ళని తిడుతారు. అదే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు కళ్యాణ్ బాబు ఉన్నాడు, తను సంపాదించిన డబ్బు అంతా ఖర్చు పెడుతుంటాడు, అసలు వెనక జీవితం ఏంటనేది కూడా చూసుకోడు. మరి జనాలు ఎంతమంది రియలైజ్ అవుతున్నారు? అక్రమాస్తులు కూడా పెట్టుకున్నటువంటి వాళ్ళదే రోజులు, నిజాయితీగా పనిచేసేటటువంటి వాళ్ళకి రోజులు కాదు. నమస్కారం హరి గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? హౌ ఆర్ యు? వెరీ ఫైన్, వెరీ ఫైన్. గ్రేట్. సో ఆల్మోస్ట్ ఏముంది, ఇంకా 30 years ఇంకా ఎక్కువే ఉండొచ్చు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. 84 ఫస్ట్ ఎంట్రీ ఇటు ద ఫిల్మ్స్ చెన్నైలో ఉండగా, అక్కడి నుంచి మళ్ళా హైదరాబాద్, ఈ జర్నీ ఇలా సాగుతూ ఉంది. సో 30 years ఇండస్ట్రీ క్లబ్ లోకి చేరిపోయారు. ఫైన్ సార్. సో ఫర్ 30 years ఆఫ్ జర్నీ, సరే మేబీ ఇంకా ఎక్కువే, ఎలా ఉంది మీకు? ఫైన్, డెఫినెట్గా ఫైన్. ఓకే. ఇప్పుడు ఎవ్రీ ప్రొఫెషన్లో కష్టాలు, నష్టాలు, చేదు అనుభవాలు, మంచి అనుభవాలు అన్నీ ఉంటాయి అన్ని ప్రొఫెషన్స్లో. వాటన్నిటిని మనం దాటుకుంటూ రావడమే. అనిపించేటప్పుడు కొంచెం చేదుగా ఉంటుంది, బాధగా ఉంటుంది, దాటినప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. అది జీవితం నేర్పిన పాఠాలు. ట్రూ. సో అంటే ఫస్ట్ మూవీస్ తో స్టార్ట్ చేశారు కదా కెరియర్? ఫస్ట్ మూవీస్తోనే స్టార్ట్ అయింది. అది చెన్నైలో ఉండగా జరిగింది అనమాట. ఫస్ట్ విజయబాబు నాయుడు గారు దగ్గరికి వెళ్ళి క్యారెక్టర్ కోసం అడగడం జరిగింది. ఆయన ఒక చిన్న వేషం ఇచ్చారు, భార్యామణి అని, శోభన్ బాబు జయసుధ సినిమా. దాంట్లో ఒక చిన్న ఎస్ఐ క్యారెక్టర్, కామిక్ టింజ్ ఉన్నటువంటి క్యారెక్టర్ ఇచ్చారు. అది దట్ వాస్ మై ఫస్ట్ ఎంట్రీ. తర్వాత ఇంకా చిరంజీవి గారి సినిమాలు రుస్తుం అని, అగ్నిగుండం అని. అసలు ఎన్ని మూవీస్ చేస్తుంటారు సార్ చిరంజీవి గారి కాంబినేషన్? నా కాంబినేషన్ అంతా కూడా ఆయన దగ్గరికే వెళ్ళేవాడిని, ఆయన సినిమాలే చేసేవాడిని. అంటే మిగతా వాళ్ళని అప్రోచ్ అంటే తప్పు వాళ్ళది కాదు, నేను అప్రోచ్ అయ్యేవాడిని కాదు. బిడియం మనకి, మన ఫేస్ ఏమో రఫ్గా ఉంటుంది, కొంచెం టిక్కున్నట్టుంది వీడికి అన్నట్టుగా ఉంటుంది, కొంచెం ఫోజ్ ఉన్నట్టు ఉంటుంది అనే ఫీలింగ్ వస్తుంది మనం చూడగానే. బట్ నేను బిడియేస్తుంది, ఏమన్నా అడగాలంటే ఏమనుకుంటారో ఏమో, వద్దులే ఎందుకు అడగడం అనేటటువంటి మొహమాటమే నాకు పెద్ద శత్రువు. అదే మొహమాటానికి పొగరుకి తేడా ఉంటుంది, కానీ వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. బిగ్గెస్ట్ ఎనిమీ
ఇన్ మై క్యారెక్టర్ ఈస్ బిడియం. ఇప్పుడు ఏమైనా దాన్ని ఓవర్కమ్ చేశారండి? ఇంకా చేయలేదండి. ఇంకా చేయాల్సిన అవసరం కూడా లేదు. లేదనుకోండి. నిజంగా అయితే అది ఉండకూడదు ఈ పరిశ్రమకి. అసలు పనికిరాని సబ్జెక్ట్ అంటే ఏదైనా ఉంటే ఆ బిడియం, అడగడానికి మొహమాటము, ఇవి ఉంటే ఈ పరిశ్రమలో కష్టం. ఈ పాయింట్ వల్లే అన్ని సినిమాలు చేసినప్పటికీ, అప్పటికి ఎన్ని సినిమాలు చేశాను. చిరంజీవి గారికి మెయిన్ విలన్ చేశాను, చిరంజీవి గారికి ఎల్డర్ బ్రదర్గా చేశాను, చిరంజీవి గారికి ఫ్రెండ్స్గా చేశాను, ఒక నాయకురాలు అనే సినిమాలో వన్ ఆఫ్ ద హీరోస్గా చేశాను. ఇన్ని చేసినా కూడా ఎక్కడ బాగా చేశారు హరి అనే పేరుందే తప్ప చెడగొట్టాడు అన్న పేరు ఎప్పుడు లేదు. బట్ ఆశించినంత రిజల్ట్ కనిపించలేదు. దానికి ఐ గాట్ ఫ్రస్ట్రేటెడ్. ఇంకొద్దులే, మనం సెటరైట్ కావు, దీనికి మనం వెళ్ళి మన పని చూసుకుంటే బెటర్ అని చెప్పి నెల్లూరు వెళ్ళిపోయాం. 94లో ఇట్ హ్యాపెన్. 94లో వెళ్ళిపోయాం. అంటే ఒక 10 years. 10 years అయితే 84 to 94 చెన్నై. ఈ చెన్నై జర్నీలో కుటుంబాన్ని ఎంత కష్టాలు పెట్టాలో అంత కష్టాలు పెట్టేసాం. అయ్యో, డబ్బులు ఉండేవి కాదు కదా, డబ్బులు ఉండేవి కాదు. స్ట్రగుల్, సినిమా టు సినిమా చాలా గ్యాప్ ఉండేది. లేదు గట్టిగా అడిగితే మన డబ్బులు, మన వేషాలు ఎవరేమో అన్న మొహమాటం, అడిగేవాడిని కాదు. అందువల్ల అడగడం ఉండేదని వాళ్ళు స్కిప్ చేసేవాళ్ళు. ఇలా స్ట్రగుల్, భయంకరమైన స్ట్రగుల్. సో ఈ స్ట్రగుల్ని ఓపిక్గా భరించినటువంటి నా భార్యకి శతకోటి వందనాలు చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని కష్టాలు పడింది పాపం. కానీ వచ్చాం నెల్లూరుకి, మళ్ళా సొంత ఊరికి వచ్చి ఏదో వ్యాపారం పెట్టాం, తెలియని సబ్జెక్టు. మళ్ళా లారీలు, అంటే మా మామగారు లారీలు, మా బ్రదర్ ఇన్ లాస్ లారీలు, ట్రాన్స్పోర్ట్ ఉండేది. సో వాళ్ళతో కలిస్తే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పి ఉన్న డబ్బులన్నీ పెట్టి లారీలు తీసుకున్నాం. దిగిన తర్వాత తెలిసింది ఎవరి వ్యాపారం వాళ్ళది. వ్యాపారంలో మనతన ఉండదు, ఎవరి వ్యాపారం వాళ్ళదే, ఎవరి తెలివితేటలు వాళ్ళదే అనేది తెలుసుకొని ఉన్నదంతా పోగొట్టుకొని ఏం చేయాలో తెలియక అర్థం కాని స్థితిలో బాగా లాస్ అయిపోయి కట్టుబట్టలు అంటాం చూసారా, కట్టుబట్టలతో మళ్ళీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అడిగి మళ్ళీ వచ్చేస్తాను. వెళ్ళడం కూడా బాగా కొంచెం ఆల్మోస్ట్ అర్ధరాత్రి వెళ్ళినట్టున్నారు కదండి. ఎక్కడికి? చిరంజీవి గారి ఇంటికి. అంటే ఏం లేదు, జనరల్గా ఆయన అప్పుడు మెడ్రాస్లోనే ఉండేవారు. షూటింగ్స్ పర్పస్కి చెన్నై వచ్చేవారు, ఇక్కడ హైదరాబాద్కి వచ్చేవారు. నేను 5 ఏళ్ళు అక్కడే ఉన్నాను కదా, నెల్లూరులో ఉన్నాను కదా. మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి ఆయన్ని కలవడానికి కూడా కష్టంగా ఉండేది. సో ఒకరోజు బజార్లో అలా వెళ్తుంటే చిరంజీవి గారు ఫ్యాన్స్ కనిపించారు. అన్న చిరంజీవి గారు మెడ్రాస్ వచ్చారన్న, వై డోంట్ యు గో అండ్ సీ హిమ్ అని చెప్పారు. సో ఇదైతే దగ్గర కదా అని ఏమి అసలు అప్పటికప్పుడు అనుకోవడం, వెళ్ళేటప్పటికి కొంచెం ఆడ్ అవర్స్, 9, 9:30 అట్లా. జనరల్గా వాళ్ళు చూడరు ఎవరిని కూడా, ఆ టైంలో అంతా ఎంటర్టైన్ చేయరు కదా. కానీ నా అదృష్టం బాగుండి సూర్యకమ్మ గారు బయట రావడం, చూడటం, కూర్చోబెట్టి పాపం షాక్ అయిందాం, ఏంటో ఈ టైంలో వచ్చావు అట్లా ఇట్లా. ఏదమ్మా బాగా డిప్రెస్డ్గా ఉన్నాను అట్లా. కూర్చోబెట్టి ఆయన స్నానం చేస్తున్నారు, వెంటనే పంపిస్తాను అని చెప్పి. నిజంగా బంగారు తల్లి అంటాం కదా, పురాణాల్లో సీతామహాలక్ష్మి అంటాం చూసారా, ఆ సీతాదేవి లాంటిది ఆమె. షీఈస్ యూనివర్సల్ టు ఆల్ ద పీపుల్. అంటే ఒకరికని కాదు, నేను బంధువని కాదు, ఎవరికి కూడా ఆమె ఒక అన్నపూర్ణదేవి అని చెప్పాలి. నో అని చెప్పడం చేత కదా ఆమెకి, అంత గ్రేట్ ఉమెన్. సో బికాస్ ఆఫ్ హర్ మళ్ళీ నా రీఎంట్రీ, మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. ఆయన కలవంగానే ఆయన కొంతమందికి సెకండ్ ఇన్నింగ్స్ కలుస్తారా, వచ్చేసాయి హైదరాబాద్లో మన ఆఫీస్ ఉంది, అక్కడే ఉండు, 2 years ఫ్యామిలీని తీసుకురాకు, డిస్టర్బ్ అవుతావు, యూ బీ దేర్ విత్ నాగబాబు సార్, చూసుకుంటాడు తను, మళ్ళీ ఒకసారి స్ట్రగుల్ చేయి అట్లా ఇట్లా అని చెప్పుకోవడంతో మళ్ళీ జర్నీ మొదలైంది. ఇక్కడ చిరంజీవి గారు మీకు ఈ మాటలన్నీ చెప్పారు, ధైర్యం ఇచ్చారా? అప్పుడు పక్కనే సురేఖ గారు కూడా చెప్పారా మీకు సేమ్ వర్డ్స్ అవి? ఓకే. అందువల్ల మళ్ళీ రీఎంట్రీ ఇన్ ద ఇయర్ 1999 ఫిబ్రవరి అనుకుంటాను, అక్కడ ఎంట్రీ. ఇక్కడ గమ్మగోచరంగా ఉంది, మళ్ళీ రీఎంట్రీ కదా, 5 ఏళ్ల తర్వాత జర్నీ కదా, భయం వేసేది. అసలు ఏంటి మనకు అసలు నటన మర్చిపోయి ఉంటామా డౌట్. 5 ఏళ్ళు అందులోనూ అంతకు ముందంతా చెన్నై, ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్. గ్యాప్ వస్తే మళ్ళీ మనం తోడుకున్నట్టుంటుంది కదా, ఏమవుతుందో పరిస్థితి అనే చిన్న కంగారు ఉండేది. లక్కీగా మళ్ళీ రీఎంట్రీ ఏమైందంటే మన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు సీరియల్ పడింది. దాంతో ఏంటంటే ఫస్ట్ డే ఐ వాజ్ వెరీ మచ్ షాక్డ్. ఎందుకంటే మేమంతా చెన్నైలో డైలాగ్ని స్టడీ చేసి మగ్ చేసి చెప్పేవాళ్ళం.
ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రాంప్టింగ్ కంప్లీట్గా న్యూ టు అస్, అసలు సంబంధం లేకుండా ఉంది. ఏది 94 99 99 ఓకే 99లో ఇదేంటి ప్రాంప్టింగ్ ఏంటి, ఆయన వినాలి, మనం డైలాగ్ చెప్తూ నడవాలి. నడిచేటప్పుడేమో ఆ డైలాగ్ వినపడేది కాదు, అది చూసుకుంటే నడక రాదు. ఇలా వన్ డే భయంకరం నరకం అనిపించాను, మనం పనికిరామేమో అన్న ఫీలింగ్ వచ్చేసింది బాగా. మనలో ఉన్న ఆర్టిస్ట్ చచ్చిపోయి ఉంటాడనే ఫీలింగ్ వచ్చింది. ఈజ్ ఎ వెరీ గుడ్ సైకాలజిస్ట్ యండమూరి వీరేంద్రనాథ్ గారు, ది బెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఏం చేశారంటే గమనించారు, హరిగారు ఏ లేదు, మీ పాత సిస్టమ్ ఆఫ్ యాక్టింగ్కి దీనికి తేడా ఉంది, దానివల్ల చిన్న కన్ఫ్యూజన్కి లోన్ అవుతున్నాం. ఒక పని చేద్దాం, ఈరోజు ఆగిపోదాం, రేపు చేద్దాం. నైటు ఆఫీస్కి వెళ్ళి ఒక టేప్ రికార్డర్ తీసుకొని ఒక 2-3 పేజీలు డైలాగ్ అంటామో పేపర్ అంటామో చదువు, రికార్డ్ చేయి. రికార్డ్ చేసిన తర్వాత దాన్ని ఆన్ చేసి నీ వాయిస్ నీకు వినపడుతుంటుంది కదా, దాన్ని వింటూ డైలాగ్ చెప్తూ అలా మూమెంట్ తీసుకొని చెయ్యి. ఈ నైట్ ప్రాక్టీస్ అయ్యేదంతా కూడా, సో దట్ యూ విల్ బీ ఓకే టుమారో అని చెప్పారు. అది కసి మీద ఆ నైట్ అంతా నిద్రపోకుండా చేశాను. చేయడం వల్ల ప్రాంప్టింగ్ నెక్స్ట్ అలవాటు డే అయిపోయింది. ఇప్పుడు ప్రాంప్టింగ్ లేకపోతే నటించడం కష్టంగా ఉంది, చాలా కష్టంగా ఉంది. అంటే మెమరీ లాస్ అయిపోయింది. షూటింగ్ వెళ్తాం, మనం ఏం డైలాగ్ చదవక్కర్లేదు, ఏం లేదు, అసలు ఏంటని అడగడానికి కూడా వాళ్ళ అవకాశం ఎట్లా, మేము చెప్తాం మీరు చెప్పేయండి, మేము చెప్తాం మీరు చెప్పేయండి అన్న సిచ్యువేషన్లో ఉంది. అంటే దానికి కారణాలు నంబర్ ఆఫ్ రీజన్స్ అదే. దానివల్ల ఏమిటంటే మనకి మెమరీ పూర్తిగా లాస్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఎప్పుడన్నా మనకి సినిమా అవకాశం వచ్చినప్పుడు ఒక చిన్న లిటిల్ బిట్ టెన్స్కి లోన్ అయిపోతున్నాం. ఇక్కడ డైలాగ్ మగప్ చేయాలి కదా, ఇక్కడ ప్రాంప్టింగ్ చేయాలి, ప్రాంప్టింగ్ కుదరదు. అందువల్ల మిగతా వాళ్ళు చేసేటటువంటి కృషి కంటే కూడా మనం ఎక్కువ చేయాలి, ఒక మోతాదు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే, సో దట్ మనం ఎవరికి తక్కువ కాకుండా నిలబడడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఇది జర్నీ. సో సీరియల్స్కి వచ్చేసాం. అయితే సో 99 నుంచి సీరియల్స్ ఇప్పటిదాకా కూడా మాక్సిమం చాలా మటుకు సీరియల్స్ లో సీరియల్స్ ఎన్ని సార్, ఒక 15,000 ఎపిసోడ్స్ ఈజీగా ఉంటాయి. ఈజీగా 15,000 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఎన్ని సీరియల్స్ నాకే గుర్తులేదు, ఒకరు గుర్తు చేస్తుంటే తప్ప మనకి గుర్తుండదు. అయితే సీరియల్స్కి రావడం వల్ల నాకేం అడ్వాంటేజ్ వచ్చిందంటే విపరీతమైన యాక్టింగ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయాయి, విపరీతం. ఇప్పుడు ఏదన్నా మైనస్ పాయింట్ నాలో ఉంది అని అంటే ఒక్క మెమరీ గురించి చిన్న టెన్షన్, ఆ ఒక్కదాన్ని ఓవర్కమ్ చేస్తే ఇంకా అసలు ఐ కెన్ ప్లే, అంత కాన్ఫిడెన్స్. అందువల్ల నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటేనే నన్ను పిలుస్తారు. సో ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చింది, మనకి వచ్చింది. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ అన్ని సినిమాలు చేసి ఇక్కడికి వచ్చినప్పుడు అవన్నీ ఒక ఎత్తు. కస్తూరి అని శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వాళ్ళు, అంటే రుతురాగాలు తీసినటువంటి వాళ్ళు, కస్తూరి చేస్తున్న టైంలో సినిమా నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఉండాలి, కొంచెం ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి కావాలి ఈ క్యారెక్టర్కి. రూపాదేవి పక్కన హస్బెండ్ క్యారెక్టర్ అనమాట, తను సీనియర్ కదా, పెద్ద యాక్టర్స్ కదా. సో ఆమె పక్కన మనం ఆనేటటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ దొరికితే బాగుండని వాళ్ళు ఎదుగుతూ ఉంటే నేను కనిపించాను. సో దట్స్ హౌ ఐ గాట్ దట్ క్యారెక్టర్. అలా నాకు ఆ క్యారెక్టర్ రావడం జరిగింది. దానివల్ల ఏంటంటే లక్కీగా ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మంచి టెక్నీషియన్స్ దొరికారు నాకు. మంజు మ్యామ్, బిందు మ్యామ్, రూపాదేవి మ్యామ్, వీళ్ళు ముగ్గురు నాకు విపరీతమైనటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచారు. దానివల్ల ఏంటంటే అన్ని సినిమాల్లో చేసినటువంటి క్యారెక్టర్స్కి రానటువంటి గుర్తింపు ఒక్క సీరియల్ కస్తూరితో ఎక్కడ చూసినా గౌరీనాథ్ అని పేరు వచ్చేసింది. అంటే ఈ పేరుకి మనం ఏదో పెద్ద పొడిచామని కాదు, కానీ ఆ క్యారెక్టర్ డిజైనింగ్ అటువంటిది. క్యారెక్టర్ ప్లస్ డిజైన్ అప్పట్లోనే, అంటే అప్పుడు ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ సీరియల్స్ ఇవంతా కూడా కొంచెం ఎక్కువగా ఉన్న రోజుల్లో బాగా క్రేజ్ ఉండేది. ఇప్పటికీ మనకి సీరియల్ యాక్టర్స్ కి వాళ్ళకి మంచిగా క్లిక్ అయితే చాలా క్రేజ్ ఉంటుంది, బట్ అప్పట్లో ఇంకా చాలా ఎక్కువ క్రేజ్ ఉండేది. ఇంకా అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు యాజ్ ఫార్ as టీవీ మీడియా ఈస్ కన్సర్న్. అలా జర్నీ సాగుతూ ఉంది. బట్ మధ్యలో ఎక్కడైనా మూవీస్ ని మిస్ అవ్వటం కానీ అలాంటిది ఏమో అనిపించలేదా సార్? అంటే లక్కీగా మనం టీవీ మీడియా మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నప్పటికీ మూవీస్ లో యాక్ట్ చేస్తూ ఉన్నారు ప్యారలల్ ఎప్పుడు కూడా. అప్పుడప్పుడు మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు మనం చేస్తూనే ఉన్నాం. ఉదాహరణకి సింహాద్రి, రాజమౌళి గారి పెద్ద హిట్ సినిమా సింహాద్రి. సో సింహాద్రి క్యారెక్టర్ గురించి చెప్పడానికి ముందు ఈ క్యారెక్టర్ నాకు రావడం, ఒక గుర్తింపు తీసుకురావడం అనేటటువంటి దానికి ఐ మస్ట్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు రాజీవ్ కనకాల. బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ ఐ గాట్ ఇట్.
ఆయన నన్ను వాళ్ళ బర్త్డే, వాళ్ళ బాబు బర్త్డేలో నన్ను ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది. దట్స్ హౌ ఐ గాట్ ఆయనతో పరిచయం దొరకడం జరిగిందనమాట. సింహాద్రి మంచి గెటప్, నీలకంఠ వర్మ అని చేయించారు ఆయన. అసలు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందమ్మా. ఆ తర్వాత మగధీర అవి కూడా చేశారు. దాని తర్వాత యమకింకరుడు కూడా చేశాను ఆయన దగ్గర. దాని తర్వాత మళ్ళా మగధీర వచ్చింది. అలా మై జర్నీ విత్ రాజమౌళి సార్, వండర్ఫుల్ టెక్నీషియన్. నేను ఎప్పుడప్పుడు అనుకుంటాను, ప్రతి ఆర్టిస్ట్ అనేవాడు ఒక అవకాశం ఆయన దగ్గర రావాలి, ఆ స్వీట్నెస్ వాళ్ళు కూడా పొందాలి. ఎందుకంటే అటువంటి టెక్నీషియన్ ఆయన. అంటే ఎనీబడి కెన్ యాక్ట్ విత్ హిమ్. ఎవరు దారిలో పోయేవాడు కూడా అంత నీట్గా, అంత చక్కగా అరటిపండు వలిచినట్లు అంటాం కదా, అలా తినిపిస్తారు ఆయన. అంత చక్కగా ఎవ్రీ మూమెంట్ చేసి చూపిస్తారు. సింహాద్రి, యమదొంగ, మగధీర, ఈ 3 ఆయన దగ్గర చేశాను. తర్వాత ఒక మంచి క్యారెక్టర్స్లో, చెప్పుకోదగినటువంటి క్యారెక్టర్స్లో రాఖీ ఒకటి, జూనియర్ ఎన్టీఆర్ ఫిల్మ్. దాంట్లో ఒక టఫెస్ట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. ఈ లెక్కన ఎన్టీఆర్ గారి మూవీస్ కూడా ఒక 3 ఆ 3 హిట్స్ ఆయనతో, 3 చేస్తే 3 హిట్స్. 3 హిట్స్. సో ఫార్చునేట్ ఆయన, చాలా అదృష్టవంతుడు అని చెప్పుకోవాలి. ఆయన దగ్గర 3 సినిమాలు దొరికితే 3 సినిమాలు మంచి హిట్స్ రావడం అదృష్టం అని చెప్పుకోవాలి. తర్వాత నేను ఐఎమ్ అన్ యాక్టర్ అని గర్వంగా చెప్పుకోవడానికి ఉన్న క్యారెక్టర్స్లో క్రిష్ గారిది గమ్యం ఉంటుంది, బయ్యారెడ్డి ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టర్. సో ఇది మనం ఐఎమ్ అన్ యాక్టర్, మనం ఎప్పుడు ఏదైనా వేషాలు వచ్చినా రాకపోయినా డిప్రెస్ కాకుండా ఉండడానికి అవి గుర్తొస్తుండే అనమాట. గమ్యం, రాఖీ, రాజమౌళి గారు 3 సినిమాలు, ఇవన్నీ మైండ్కి వచ్చాయనుకో, ఇవాళ రాకపోవచ్చు అవకాశాలు. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఐఎమ్ ఇన్ఫీరియర్ టు అదర్స్. రానంత మాత్రం చేత మనకి సినిమాల్లో అవకాశాలు అంత మాత్రం మన ఇన్ఫీరియర్ కాదనేటటువంటి విశ్వాసం మనలో ఏర్పడడానికి కారణం అనమాట ఈ 3 క్యారెక్టర్స్. మీరు వర్క్ చేసిన టెక్నీషియన్స్ అండ్ అలానే హీరోస్ గురించి ఒకసారి మాట్లాడుకుంటా. అంటే ఇప్పటి వరకు మనం చెప్పిన లిస్ట్ లో, సో క్రిష్ గారితో స్టార్ట్ చేస్తే ఇది గమ్యం అన్నది క్రిష్ గారికి ఫస్ట్ మూవీ, ఆయనకి ఫస్ట్ మూవీ. లక్కీగా మంచి క్యారెక్టర్, ఆయన కూడా మంచి టెక్నీషియన్. అంటే మనం చేసింది కూడా ఏం లేదు, ఆయనకి ఏం కావాలో ఆయన మొత్తం మూమెంట్తో సహా చేసి చూపించారు. ఐ జస్ట్ ఇమిటేటెడ్ హిమ్. ఆయన డింట్ యాక్ట్, ఐ జస్ట్ డిడ్ వాట్ హీ డిడ్. ఆయన ఏం చేశారో అది చేసి చేయడం, అంతే, జస్ట్ ఇమిటేషన్. అది. అండ్ రాజమౌళి గారి ఈ ఫినామినల్ గ్రోత్ చూస్తే మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండి. అలాంటి వ్యక్తి మన తెలుగు వాడై ఉండడం అనేది ఎన్నో జన్మల పుణ్యం మనం చేసుకున్నట్టు. ఇవాళ రాజమౌళి ఈస్ నోన్ టు ది ఎంటైర్ వరల్డ్. ప్రపంచం అంతా తెలిసిన టెక్నీషియన్ ఆయన. సో అలాంటి వాడు మన తెలుగు వాడైనందుకు మనం భగవంతుడికి చాలా కృతజ్ఞుడై ఉండాలి మనం. అంత వండర్ఫుల్ పర్సన్ ఆయన. వ్యక్తిగా కూడా అంతే. ఆయన ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. అంటే నేను క్యారెక్టర్ ఇచ్చాను కదా, ఆయన వచ్చి థ్యాంక్స్ చెప్పలేదు మనకి, ఆ ఇరిటేషన్ వస్తుంది ఆయనకి. థ్యాంక్స్ చెప్పామంటే ఎందుకు థ్యాంక్స్ అండి అంటే నేను షాక్. ఫస్ట్ డే గుండె దమదమ కొట్టేసుకునింది. సింహాద్రి చేసాం. చేసిన తర్వాత బిగ్గెస్ట్ హిట్ అండ్ టాక్ వచ్చేసింది. వస్తే కనీసం మాకేంటంటే మెడ్రాస్లో నుంచి వచ్చిన వాళ్ళం కదా, ఆ వినయము, వాళ్ళకి మనం కృతజ్ఞతగా ఉండాలనేటటువంటిది మాకు ఇంజెక్ట్ చేయబడింది. సో అందుకని నేను ఐ వెంట్ టు హిమ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్న. అప్పటిదాకా షాపింగ్ మాట్లాడుతున్నాడు, చాలా సరదాగా మాట్లాడుతున్నాడు. మారిపోయింది ముఖం. దేనికంటే థ్యాంక్స్ అని అన్నాడు. గుండె చల్లనింది ఒక్కసారి. సరదాగా నవ్వుతున్నాడు, ఉన్నట్టుండి ముఖం మారిపోయి దేనికంటే థ్యాంక్స్ అని అన్నాడు. గుండె దమదమ కొట్టేసుకుంది. ఇదేంటరా బాబు ఇలా మారిపోయాడు. ఎందుకంటే థ్యాంక్స్, ఏం చేసామని? మాకు మీ సర్వీసెస్ కావాలి, ఆ క్యారెక్టర్కి మీరే ఫిట్ అనుకున్నాము, అందుకని మేము ఇచ్చాం, మిమ్మల్ని వాడుకున్నాం మేము. ఆ క్యారెక్టర్కి మీరు ఫిట్ అనుకున్నాం కాబట్టి మేము ఇచ్చాం. దానికి థ్యాంక్స్ ఏంటి? నో థ్యాంక్స్. థ్యాంక్స్ గివింగ్ అట్లాంటి ఏం అక్కర్లేదు. వీ నీడ్ యూ, యూ నీడ్ మీ, దట్స్ ఆల్. నో థ్యాంక్స్. అట్లాంటి వ్యక్తిత్వం అనమాట. వండర్ఫుల్ పర్సన్ అండి, వండర్ఫుల్ పర్సన్. ఏమి ఎక్స్పెక్ట్ చేయరండి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి. బట్ అలానే రాజమౌళి గారి మూవీస్ లో చేసే వాళ్ళు మాక్సిమం మనకి రిపీట్ అవుతూ ఉంటారు. ఆర్టిస్టులు అన్న వాళ్ళు చాలా మటుకు మూవీస్ లో తక్కువే ఉంటారు. రిపీట్ కావడం అనేది ఆయన దగ్గర తక్కువే ఉంటుంది. ఆయనకు ఆ సెంటిమెంట్స్, ఈయన ఈ సినిమాలో ఉన్నారు కాబట్టి పెద్ద హిట్ అయింది కాబట్టి ఆర్టిస్ట్ మళ్ళీ పిలిపించి వేషం ఇద్దామని అట్లాంటి సెంటిమెంట్ ప్రకారంగానే కాకపోయినా అట్లాంటివి. ఆ క్యారెక్టర్ కి మనం సెట్ అవుతా ఉంటే మనం ఎక్కడున్నా కూడా పిలిపిస్తారు. సింహాద్రి తర్వాత 2-3 సినిమాలు చేశారు, అసలు కనీసం పిలుపు కూడా లేదు. నేనేమనుకున్నాను, మనం నచ్చలేదేమో ఆయనకి, మినిమం కాల్ కూడా లేదు, చిన్న వేషం కూడా ఇవ్వలేదు అని అంటే మనం ఎక్కడో నచ్చలేదేమో అనుకునే ఫీలింగ్ ఉంది. సడన్గా మళ్ళీ ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేసి, సార్
ఎక్కడున్నారు 3 రోజులు ఎతుకుతున్నాం మిమ్మల్ని, డైరెక్టర్ గారు ఆగి ఉన్నారు మీకోసం, ఆ క్యారెక్టర్ మిమ్మల్ని మీకు ఇవ్వాలని, మీరు ఎక్కడున్నారు సార్ అని టెన్షన్ పడిపోయారు వాళ్ళు. వెళ్ళి అప్రోచ్ చేస్తే మీకోసం 2 రోజులు ఆగి ఉందండి అట్లా అట్లా అని. అంటే ఆయన మైండ్లో ఈ క్యారెక్టర్ ఆయన ఇమాజినేషన్లోకి సెట్ అయితే అంతే. అంతేగాని మనం 10 సార్లు తిరిగాము, పాపం తిరుగుతున్నాడు కదా మన దగ్గరికి అని జాలితో వేషం ఇవ్వడం అనేది జరగదు. ఆ క్యారెక్టర్కి మనం ఫిట్ అంటే మనం కాశీలో ఉన్నా వినిపిస్తాడు, లేకపోతే లేదు. దట్ ఈస్ ది సైకాలజీ. అండ్ అలానే బోత్ ఎన్టీఆర్ గారు సో చాలా ఎర్లీ ఏజ్ లోనే స్టార్ట్ చేశారు ఎన్టీఆర్ గారు కూడా. ఈవెన్ సింహాద్రి చేసినప్పుడు కూడా చాలా యంగ్ ఏజ్, బట్ మూవీ పవర్ఫుల్ హిట్. అవును అవును. సింహాద్రి అది సింహాద్రిలో ఆయన కాంబినేషన్ పడలేదు నాకు. ఒక సపరేట్ ట్రాక్లో ఉండింది నా క్యారెక్టర్. తర్వాత యమదొంగలో ఉండింది, కాంబినేషన్ ఉండింది. తర్వాత ఇంకా రాఖీలో అయితే అల్టిమేట్. ఎందుకంటే ఆయన చేసి చేయడం, నన్ను తరుముకోవడం, పెట్రోల్ బస్ తగలబెట్టడం ఇట్లాంటి సంఘటనలు జరిగి ఉన్నాయి కనుక మంచి అనుభవం ఆయనతో. ఈజ్ నైసెస్ట్ పర్సన్, వెరీ స్వీట్ పర్సన్. చెప్పే కన్విన్సింగ్గా ఉంటే హీ యాక్సెప్ట్స్ ఇట్. వండర్ఫుల్ పర్సన్. అండ్ ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ గురించి చాలా మంది ఏం చెప్తామండి అసలు వాడి చరిత్ర ఎక్కడిది. రామారావు గారికి ఆయన డిటో అని చెప్పాలి. రామారావు గారికి ఎంత కమాండ్ ఉంటుందో డిక్షన్ మీద, ఆ డైలాగ్ డెలివరీ మీద, యాజ్ ఇట్ ఈస్గా అంత పవర్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మన తెలుగు పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. డైలాగ్ మీద అంత గ్రిప్, అంత మెమరీ, అంత పవర్ఫుల్ డెలివరీ ఆఫ్ డైలాగ్ అనే దాంట్లో ఇంకా ఆయనకి తిరగలేదు. వండర్ఫుల్. ఈస్ ఎ బ్లెస్డ్ చైల్డ్. అక్కడ నుంచి తెచ్చుకున్నాడు ఆయన్ని. కొంతమందిని భగవంతుడు తయారు చేసి పంపించేస్తాడు, వాళ్ళేం పెద్దగా కృషి చేసి సంపాదించాల్సిన అవసరం లేదు. అంతే కదా. లైక్ చిరంజీవి గారు, లైక్ మన ఆలీ గారు, వీళ్ళంతా అక్కడి నుంచి తయారై వచ్చారు పైన నుంచి. ఆలీ గారు ఉన్నారు, ఆయన ఇంతప్పుడే నేషనల్ మన బెస్ట్ యాక్టర్. ఇంతప్పుడు ఫస్ట్ మూవీతో బెస్ట్ యాక్టర్. ఆయన ఎవరు నేర్పారు ఆయనకి యాక్టింగ్ అంటే డివైన్. అంతే. అతన్ని ఒక డిజైన్ చేసి పంపించారు. సో అలాగే చిరంజీవి గారు ఇక్కడికి వచ్చి నేర్చుకున్నదంటే ఏముండదు. ఎందుకంటే ఆయన అలా చూస్తే ఏదన్నా కొత్త విషయం అలా నిమిషాల్లో పట్టేస్తారు. ఈజ్ ఆల్సో డివైన్ చైల్డ్. అలా ఉంటారు. ఎన్టీఆర్ కూడా అలాగే. సో ఇప్పుడు మాలాంటి వాళ్ళు అనుకో, సాధన ఏ బి అని దిద్దుకోవాలా, ఏ దిద్ది, బి దిద్ది, సి దిద్ది, ఇంత అవస్థ పడితే కానీ పలక అరిగిపోయి, బలపం అరిగిపోయి, ఇంత శ్రమ పడితే మనకు వస్తుంది. వాళ్ళకి ఏంటంటే పుట్టుకతో వచ్చేస్తుంది. సో చిరంజీవి గారు మీకు బంధువు అని చెప్పి చాలా మందికి తెలుసు, బట్ మీరు బాబాయ్ అవుతారు చిరంజీవి గారికి. అది కూడా ఓకే, నేను విన్నాను. కానీ ఆ ఎగ్జాక్ట్ రిలేషన్ ఏంటి సార్? అంటే ఎలా, ఏ వరుసలో బాబాయ్ అవుతారు? వాళ్ళ ఫాదర్ నాకు బ్రదర్ వరుస అవుతారు. అందువల్ల కొంచెం ఏదో అక్కడక్కడ పోలికలు కనిపిస్తాయి అంటారు, మరి నాకు తెలీదు. పీపుల్ సే లైక్ దట్. కానీ ఒక విధంగా చెప్పాలంటే అండి, అది భగవంతుడు ఇచ్చిన వరం. ఆయనకి నేను ఒక ఫ్రెండ్గా కావచ్చు, ఒక బంధువుగా పుట్టడం అనేటటువంటిది నేను కృషి చేసి సంపాదించింది కాదు కదా, భగవంతుడు ఇచ్చిన బ్లెస్సింగ్ అది. దానివల్ల ఏమైందంటే నా జర్నీ కొంచెం ఈజీ అయింది. ఒక ప్లాట్ఫామ్ ఉంది, నేను వచ్చేటప్పటికి ఒక ప్లాట్ఫామ్ ఉంది. సో మాకు జర్నీ ఈజీ. మేము ఎదగకపోవడానికి కారణం మన కృషిలో లోపం ఉండొచ్చు తప్ప, ఆయన ఏర్పరిచినటువంటి ప్లాట్ఫామ్లో తప్పు కాదు కదా. ఇప్పుడు మనల్ని 24 గంటలు మోస్తూ కూర్చోరు కదా, మోయాలంటే కష్టం కదా. వాళ్ళ జర్నీ ఆగిపోతుంది మన గురించి ఆలోచిస్తూ కూర్చుంటే. అది కరెక్ట్ కూడా కాదు. కాకుండా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నాకు భగవంతుడు ఒక చిన్న ఒక లైన్ క్లియరెన్స్ ఇచ్చారు. ఈజీ టు రీచ్ దట్ ప్లాట్ఫామ్, ఫ్రమ్ దేర్ ఐ కెన్ వాక్. అక్కడ కూడా నడవలేకపోయామంటే అది తప్పు, మందే ఉంటుంది తప్ప అది కాదు. సరే, ఇక్కడ మీరు అంటే ఈ మూవీస్ మీద ఇంట్రెస్ట్ అన్నది మీకు స్వతహాగా ఉండిందా, లేకపోతే అప్పటికే చిరంజీవి గారిని చూసి ఏమన్నా దానికి ఇంకా యాడ్ అయింది అనుకోవచ్చా? ఒక విధంగా చెప్పాలంటే ఆయనకంటే ముందు స్టేజ్ మీద ఉన్నటువంటి వాడిని. చిన్నప్పటి నుంచి 7th క్లాస్ చదివేటప్పటి నుంచి ఐ వాస్ ఆన్ ద స్టేజ్. హీ నోస్ దట్. వాళ్ళు 1978లో నెల్లూరుకు వచ్చారు. వచ్చినప్పుడు ఆయనకు తెలుసు నేను ఇట్లా ఆర్టిస్ట్ అనేది. వచ్చినప్పుడు ఆయన చెప్పారు ఇట్లా ఏమనంటే, ఇట్లా మెడ్రాస్లో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది, దానికి అప్లై చేసి ఉన్నాను, వస్తే వెళ్ళాల్సి వస్తుంది అని అన్నారు. నిజంగా యాక్టింగ్కి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది అనేటటువంటి విషయం నాకు అప్పుడే తెలిసింది. అంటే నాకు అంతకుముందు తెలియదు.
అంటే తెలిసినా కూడా ఏం చేయలేములేండి. ఐ కెన్ గో అండ్ జాయిన్ ఇట్ అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే మా నాన్నగారు చిన్న ఉద్యోగి. సో, యూ విల్ నాట్ సెండ్ మీ టు చెన్నై ఫర్ ద కోర్స్ చేయలేరు కానీ, బట్ వినడం అనేది ఫస్ట్ టైము యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది అనేది ఆయన ద్వారా తెలిసింది. సో, అక్కడి నుంచి ఆయన ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళడం. ఇంకా ఆయన జర్నీ మామూలే. అసలు కోర్స్ కంప్లీట్ చేయకముందే అదృష్టం ఆయన వెంటాడుతూ, వెంటాడుతూ తరుముకొనొచ్చింది. సో, ఆయన బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాతే వెళ్ళాను. ఓకే. ఆయన బాగా ఎస్టాబ్లిష్ అయిపోయారు. గూండా టైమ్ అనమాట. ఎస్టాబ్లిష్ అయ్యారు కనుక మనకు కూడా ఈజీ అవుతది అని నేను వెళ్లి అడగడం జరిగిందనమాట. అందువల్ల ఆయన సెకండ్ థాట్ లేకుండా యెస్ యూ ఆర్ అన్ యాక్టర్. ట్రై చెయి. తప్పేం లేదు. బట్ ఈజీ అని మాత్రం అనుకోకు. ఇది చాలా కష్టం. అప్పుడు ఇంకా కష్టం కదా! ఇప్పుడంటే ఓపెన్ అయిపోయింది కానీ అప్పుడు చాలా కష్టం. ఫిల్మ్ టు ఫిల్మ్ చాలా గ్యాప్స్ వచ్చేవి. ఒక రోల్ సంపాదించడం అంటే చాలా కష్టం ఆ రోజుల్లో. ఇప్పుడు చాలా ఈజీ కేక్ వాక్ అయిపోయింది టు ద యాక్టర్స్ నౌ-ఏ-డేస్. అంటే మీడియా చిన్న మీడియా ఒకటి ఉంది కదా! టీవీ మీడియా ఒకటి ఉంది కాబట్టి ఎనీబడీ కెన్ కమ్ అండ్ వర్క్ ఇన్ ద టీవీ సీరియల్స్. ఈజీ అయిపోయింది. మేము అనుభవించినన్ని కష్టాలు వాళ్ళు అనుభవించలేదు. సో, హరి గారు ఇప్పుడు మీరు అంటే ఇండస్ట్రీకి రావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ చిరంజీవి ఐ గారిని మెట్ అప్రోచ్ హిమ్. అయ్యారు. ఐ మెట్ హిమ్. బట్ ఇప్పుడు అంటే ఒక 10 ఇయర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు కదా మీరు. ఆ! నెల్లూరు వెళ్ళిపోయారు బ్రేక్ ఆ! తీసుకొని. అవును. మరి అప్పుడు కూడా ఇన్ఫార్మ్ చేశారా? ఇన్ఫార్మ్ చేశాం. అంటే ధర్మం కదా! వచ్చేటప్పుడు ఆయన చెప్పొచ్చినప్పుడు, వెళ్ళిపెట్టేటప్పుడు కూడా చెప్పకుండా వెళ్ళకూడదు కదా! వెళ్ళి చెప్పాను ఇట్లా. నేను ఎందుకో పనికిరానన్న ఫీలింగ్ నాకొచ్చింది బాబు. ఎందుకంటే నాకు చాలా బలహీనతలున్నాయి. చొరవగా వెళ్ళిపోయి "ఏవండీ చిన్న విషయం ఏవండీ" అనే జోష్‌గా మాట్లాడడం అలాంటివి లేదు. బిడియం బిడింగా ఎలా ఉండి "ఏవండీ వేషం ఇవ్వండి, ఏదో చూడండి" అలా అనగానే ఈ ఆర్టిస్ట్ ఉన్నాడా లేదా అనే డౌట్ వస్తుంది వాళ్ళకి. ఇంత జోష్‌గా ఉండాలి కదా! జోష్ లేకుండా పోవడంతో మనం పనికిరామన్న ఆలోచన నాకే వచ్చింది. అంటే ఇక్కడ కెమెరా ముందు కంటే కెమెరా వెనకాల నటన కావాలి ముందు ఫస్ట్. ఫస్ట్ ఇక్కడ నేర్చుకోవాల్సింది కెమెరా ముందు కాదు. కెమెరా వెనక కూడా ఉండాలి. ఈక్వల్‌గా ఉండాలి. ఆ! సో, సో, అది మీకు లేదు. ఓన్లీ కెమెరా ముందే తప్ప వెనకాల వెనక రాదు. లేదు. అందుకని మనం పనికిరామన్న ఆలోచన వచ్చింది. దెన్ ఐ అప్రోచ్డ్ హిమ్ అండ్ టోల్డ్ హిమ్ "నేను పనికిరాను బాబు ప్లీజ్ వెళ్ళిపోతాను" అట్లా ఇట్లా అంటే పాపం ఆయన మాక్సిమం కన్విన్స్ చేశాడు. "ఉండు" అట్లా ఇట్లా అని. సరే పోనీ యాక్టింగ్ నీకిష్టం లేదు కదా! మన దగ్గరే ఉండు. ఏదన్నా అదర్ థింగ్స్ మన ఫ్యామిలీకి సంబంధించినవి చూసుకుంటా ఉండు అట్లని ఆయన చేశారు. కానీ నేను చెప్పానంటే మళ్ళా ఈ వాతావరణంలో ఉన్నామనుకో ఎవడో ఒకడు మనల్ని రెచ్చగొడతారు. "రండి హరిగారు బ్రహ్మాండమైన విషయం ఉంది రండి" అంటారు. అంటే ఇప్పుడు ఆయన పని ఎగ్గొట్టాలి. మళ్ళా వెళ్తాం. అంటే మన కన్సిస్టెన్సీ ఉండదు. అంటే ఒక పని మీద శ్రద్ధ ఉండదు అప్పుడు. అదంటాం, ఇదంటాం, ఇదంటాం, అదంటాం. వాళ్ళకి కూడా మన మీద ఇంప్రెషన్ పోద్ది. అందుకని వద్దనుకున్నప్పుడు వద్దు అని గట్టిగా చెప్పేసాను. "నో, ఐ విల్ నాట్ బీ హియర్. ఐ వాంటెడ్ టు గో" అంటే సరే ఓకే వెళ్ళు. కానీ వెనెవర్ యూ వాంట్ టు కమ్ బ్యాక్ ఓపెన్ డోర్స్ ఆర్ హియర్. యూ కెన్ కమ్ ఎనీ టైమ్ అని ఒక చిన్న ఇచ్చినారు గనక అభయం ఇచ్చారు గనక సో దట్ ఐ కుడ్ కమ్ బ్యాక్ మళ్ళీ వన్స్ అగైన్ రావడానికి ఆ బ్లెస్సింగ్ ఆ అభయం పనికొచ్చింది. అండ్ సేమ్ టైమ్ నాగబాబు గారితో కూడా మీది జర్నీ జరిగింది కదా. విపరీతం అండి. అసలు నాగబాబు నాకు ఒక విధంగా చెప్పాలంటే చిన్నోడు కాబట్టి ఎక్కువ చెప్పకూడదు. వయసులో చిన్నోడు కదా! ఒక దేవుడు లాంటోడే. నాకే కాదు మా బంధువులందరికీ. ఇది ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే హీస్ లైక్ ఎ బ్రిడ్జ్. ఇటు చిరంజీవి గారు, ఇటు మేము మా బంధువులు. మధ్యలో ఒక పెద్ద ఒక నది అనుకోండి అడ్డకట్ట ఉందనుకోండి. ఆ అడ్డుకట్టకి దాటడానికి ఒక బ్రిడ్జి కావాలి కదా! ఆ బ్రిడ్జి లాంటోడు నాగబాబు. ఎవరికి కష్టం వచ్చినా ముందు ఆయనకెళ్ళి చెప్తే ఆయన మెల్లగా వెళ్ళి చిరంజీవి గారికేసి పని చేయిస్తాడు. సో, అందుకే నాకే కాదు మా బంధువులందరికీ కూడా ఆయన ఒక దేవుడు లాంటోడు. అసలు వండర్‌ఫుల్ పర్సన్. వండర్‌ఫుల్ హ్యూమన్ బీయింగ్. 2 రోజులు కనిపించకపోతే వెంటనే ఫోన్ చేస్తాడు. "ఎక్కడున్నావు హరిరా?" సచ్ ఎ బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఆన్ ది ఎర్త్. సో, ఆయన గురించి చెప్పాలంటే వర్డ్స్ సఫిస్ కాదు. వర్డ్స్ సరిపోవు. పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో ఏమన్నా చేశారా అండి? పవన్ కళ్యాణ్ గారి సినిమాలో 2 సినిమాలు చేశాను. ఒకటి 'కుటుంబ శంకర్'. 'కుటుంబ శంకర్‌లో' ఆయన్ని మేము పూణేలో ఈ టన్నెల్స్ ఉంటాయి. టన్నెల్స్‌లో చేజ్ చేస్తూ వెళ్తాం. ఆయనది స్కార్పియో. మాదేమో వోల్వో లారీలో. ఆ లారీలో ఉన్న టీమ్‌కి రౌడీ గ్యాంగ్‌కి నేను నాయకుడిని. ఆయన్ని చేజ్ చేస్తాం. ఆ క్యారెక్టర్ ఒకటి. సాంగ్‌లో కూడా కనిపిస్తాం. చిన్న వేషమే. తర్వాత 'బాలు' అనే ఒక సినిమా వచ్చింది. దాంట్లో చిన్న వేషమైనా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. తర్వాత మళ్ళీ చెప్పాను కదా! అడగందే అమ్మాయినా పెట్టదు. బంధువు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు అయస్కాంతంకి ఆకర్షించే ధర్మం ఉంది. అయస్కాంతానికి ఆకర్షించే ధర్మం ఉందని చెప్పేసి
ఆ అయస్కాంతం దగ్గర దూరంగా ఒక ఆబ్జెక్ట్ పెడితే కెన్ ఇట్ అట్రాక్ట్ ఇట్? నో, ఇట్ కాంట్ అట్రాక్ట్. దగ్గరగా ఉండాలి. సో ఇట్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్. దగ్గరకు వస్తే అప్పుడు ఆకర్షిస్తుంది. మనం ఏమో ఆడుంటే ఎట్లా వస్తుంది? సరే ఇప్పుడు మిగతా వాళ్ళనంటే అడగడానికి మీకు సహజంగా ఉన్న మొహమాటం, బిడియం అనుకోవచ్చు. బట్ ఇక్కడే అంటే ఫ్యామిలీ వైస్ చిరంజీవి గారి ఫ్యామిలీ వైస్ చూసుకున్నా సరే మెల్లమెల్లగా చాలా గ్రోత్ అయింది. ఇప్పుడు మనకి ఎంతో మంది హీరోలు మెగా హీరోలు అని చెప్పి మనకి చాలా మంది హీరోస్ ఉన్నారు. ఓన్లీ మెగా హీరో ఫ్యామిలీస్ లో మూవీస్ చేసుకున్నా సరే మీరు ఎప్పుడూ బిజీగానే ఉంటారు ఫుల్ గా. ఒకటి దానికి కారణం ఏంటంటే రెగ్యులర్ ఇన్కమ్ ఏమో టీవీలో ఉంది. సో మనం నేనేం చూసుకుంటున్నాను, నేను కొత్తగా నేను సంపాదించే పేరేంటి? ఐ బ్యాక్డ్ నంది అవార్డ్స్ వచ్చేసి నేను ఆర్టిస్ట్గా రికగ్నైజ్డ్ టు ద ఆడియన్స్. సినిమాలకు వెళ్ళాం అనుకో, పని చేసేంత వరకు బాగానే ఉంటుంది. తర్వాత డబ్బులు వాడి దగ్గర తీసుకోవడానికి నానా చాకిలు పడాలి కదా, గట్టిగా అడగలేము. వాళ్ళు ఇచ్చినప్పుడు ఆగాలి, ఇచ్చినప్పుడు ఇచ్చేంతవరకు ఆగేటప్పటికి మనకి ఇల్లు ఎండిపోతుంది. ఇదనుకో టీవీ సీరియల్స్ అనుకో రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది, ఫ్లో అయిపోతుంది. ఇది ప్రవహించే నదిలాగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇన్కమ్ వైజ్ గా. సినిమాస్ లో మీకు సరిగ్గా ఇవ్వనప్పుడు ఇది ఎప్పుడు కోపం వచ్చి గట్టిగా అడగాలనిపించలేదు? అడగలేదు అసలు మీరు ఎప్పుడు కూడా బాగా అవసరం ఉన్నప్పుడు? చాలా మొహమాటం అండి. మొహమాటానికి మారు పేరే నేను. ఏమనుకుంటారు ఏమో అని చాలా మొహమాట వస్తుంది. ఆయన ఏమనుకునేవారు, సినిమాలో యాక్ట్ చేశారు కదా. క్యారెక్టర్స్ అడగడానికంటే సర్లే మొహమాటం అనుకో, చేసిన దానికి డబ్బులు అడగడానికి కూడా అంటే గట్టిగా అడిగితే రెండోసారి వేసిన ఎవరని భయం. ఇండస్ట్రీ ఎక్కువ కదా. అయితే లెక్కన వదులుకున్నవే ఎక్కువేమో. చాలా ఇచ్చినట్టు తక్కువే సినిమాల్లో మాత్రం. టీవీ సీరియల్స్ లో ఆ బాధ లేదు. మనం ఇక్కడ విఐపి కదా. సో అందుకని మిల్టన్ మహాశయుడు ఒక మాట చెప్తారు, స్వర్గంలో బానిసగా బతికే కంటే నరకంలో రాజుగా ఉండడం ఉత్తమము అని చెప్తారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది. ఆడకెళ్ళి సినిమాకి వెళ్తాం అనుకోండి, వాడెవడో తెలియదు మనకి. ఆడేమో పెద్ద గాగుల్స్ పెట్టుకుని వస్తాడు, ఈ సినిమాకి సంబంధించిన అటువంటి వాడు అని చెప్పి మనం లేచి నిలబడాలి. లేకపోతే ఏమనుకుంటాడు అని చెప్పి భయంగా వాడు దిగితే లేచి నిలబడాలి, ఈడు దిగితే లేచి నిలబడాలి. ఈ భయాలు ఎక్కువ ఉంటాయి. టీవీ అనుకో, నేను ఐఎమ్ ద విఐపి హియర్, నేను అక్కడ కంఫర్ట్గా ఫీల్ అవుతాను. లేదు సినిమా అనుకోండి, వాళ్ళకై వాళ్ళు పిలిచి వేషం ఇస్తే ఆ ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. డెఫినెట్గా మనల్ని బాగా చూసుకుంటారు. సో అలాంటి రోజు వచ్చినప్పుడు పోయి చేస్తాం. మనం పోయి చేతులు కట్టుకుని సార్ అని అన్నాం అనుకో, ఇంకా అయిపోయాం అక్కడికి. అన్ని రకాలుగా దెబ్బతింటాం. ఓకే. సో రెండిట్లో ఇప్పుడు మూవీస్, సీరియల్స్ అంటే మీ మనసుకి నచ్చింది చాయిస్ అంటే సీరియల్స్ అనే అనుకోవచ్చు, అంతేనా అండి? 100%. నాకు పేరు వచ్చింది కూడా వాటిల్లోనే వచ్చింది. వీటి వల్ల సినిమాల్లో రికగ్నైజ్ చేశారు చాలా వరకు. స్టేట్ బెస్ట్ యాక్టర్స్, స్టేట్ బెస్ట్ విలన్, ఇట్లాగా స్టేట్ బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్. ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? నాకు 3 దాకా వచ్చింది అంది అవార్డ్స్. అంతకంటే ఏముంటుంది, చాలు కదా. ఏ సీరియల్స్ కన్నా? అది ఒకటి ఫస్ట్ శారద మాదే, అంటే మా నాగబాబు గారు తీసింది. తర్వాత ఇంకోటేమో వీరబ్రహ్మం గారి చరిత్ర, కక్కడి వేషం. ఇంకో దానికి ఏదో వచ్చింది, లయ అనుకుంటాను, ఏదో దానికి వచ్చింది. ఇట్లా గుర్తు కూడా లేదు. ఐఎమ్ నాట్ కేరింగ్ దమ్. వీ నీడ్ మనీ, దట్స్ ఆల్. ఒకప్పుడు ఉండింది, పేరు రావాలి, అది రావాలి, ఇది రావాలి. ఇప్పుడు వాటి మీద తాటే లేదు బాబు. డబ్బులు ఇస్తే చాలయ్యా, మన ఇల్లు జరిగిపోతే చాలయ్యా అని దాటేసాం వాటిని. ఇలా అనుకోవడం, నేను యాక్టర్ని, జనాల్లో బొంగ చూస్తున్నాను, మనల్ని చూస్తున్నారా, ఆటోగ్రాఫ్స్ వస్తున్నారా, ఫోటో అడుగుతున్నారా, అవి బిగినింగ్లో ఉంటాయి. ఇప్పుడు చూడకుంటే చాలరా బాబు మనల్ని, మనకి లేనిపోని ఫీలింగ్స్ వస్తాయి. మనం ఫ్రీగా ఉండలేము ఇప్పుడు. సో పేరు ప్రఖ్యాతులు రానంత వరకేమో వాటి కోసం అల్లాడుతాం. వచ్చేసిన తర్వాత మన స్వేచ్ఛ పోగొట్టుకుంటాం. మనం ఎలా ఉండాలనుకుంటాం అలా ఉండలేనప్పుడు అనీజీ వస్తుంది. సో రెండు ఉంటాయి లైఫ్లో. సో పవన్ కళ్యాణ్ గారితో ఇందాక చెప్పారంటే గుడుంబ శంకర్ అండ్ బాలు 2 మూవీస్ లో యాక్ట్ చేశానని చెప్పి. సరే ఆన్ స్క్రీన్ ది పక్కన పెడితే ఆఫ్ స్క్రీన్ లో మాట్లాడుకుంటే, సో బంధువుగా అఫ్కోర్స్ చిరంజీవి గారితో, నాగబాబు గారితో మంచి సంబంధం ఉంది మీకు. సో పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడైనా ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడడం అంటే ఆయన అప్రోచబుల్ పర్సన్ కాదు కదా, ఎందుకంటే ఈజ్ బిజీ అప్పుడు స్టార్టింగ్. డెఫినెట్ గా, ఎందుకంటే ఇంట్లోనే ఉండేవారు కదా. సో ఐ యూస్ టు గో అండ్ సిట్ విత్ మై బ్రదర్, వాళ్ళ నాన్నగారు మా బ్రదర్ కదా, ఆయనతో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఉండేది, బాగా ర్యాప్ ఉండేది. తర్వాత ఆయన ఇమేజ్ ఎక్కడికో తెలిపోయింది. సో మనం అతి ఏమంటాం, ఎక్కువ చనువు తీసుకోకూడదు. వీ షుడ్ బి ఇన్ అవర్ లిమిట్స్. ఎంత బంధువు అయినా ఎంత ఇదైనా కూడా మనం టీగా కనపడాలంటే వాళ్ళకి మన లిమిట్స్లో మనం ఉండాలి. అది కరెక్ట్ అని నేను అన్నట్లా,
ఆ ఫిలాసఫీ కరెక్ట్ అని నేను చెప్పట్లా. మీకు మీరు నాకు పెట్టుకున్న నేను ప్రిన్సిపల్ పెట్టుకున్న ప్రిన్సిపల్ అనమాట. మనకి ఇది కావాలని పోయి అడిగితే ఎవరు కూడా నో అని చెప్పరు. చిరంజీవి గారు కానీ, నాగబాబు గారు కానీ, కళ్యాణ్ బాబు గారు కానీ ఎవరు కూడా నో అని చెప్పే ఛాన్సెస్ లేదు. ఉదాహరణకి మా పాప పెళ్లి వాళ్ళే చేశారు. ఓకే. మా పాప మ్యారేజ్ వాళ్ళే ముగ్గురు దగ్గరుండి బ్రహ్మాండంగా చేశారు. మొత్తం ఇండస్ట్రీ మొత్తం వచ్చారంటే బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ కదా! అంత వైభవంగా పెళ్లి జరిగిందనంటే వాళ్ళ ఇమేజే. ఎప్పుడు ఏ ఇయర్ లో జరిగింది? 2015లో చాలా గ్రాండ్‌గా జరిగింది. బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ. దే హెల్ప్డ్ మీ ఎ లాట్. బోలెడంత సాయం చేయడం వల్ల మనం ఆ హర్డిల్‌ని మనం ఈజీగా కమ్ ఓవర్ అయిపోయాం. సో అంటే అన్ని రకాలుగా ఫినాన్షియల్ ఇది అన్ని రకాలుగా. సో ముగ్గురు అండి పవన్ కళ్యాణ్ గారు కూడా పిల్లలతో కూడా ఇంటరాక్షన్ ఉంటుందా అండి? మీ పిల్లలు చరణ్ బాబుతో బాగుంటుంది. చరణ్ బాబు ఈజ్ నైసెస్ట్ గై. అసలు అద్భుతమైన వ్యక్తి అబ్బాయి కూడా. అసలు ఒక మెగాస్టార్ చిరంజీవి కొడుకు అన్నది చిరంజీవికే ఉండదు మెగాస్టార్ అని, ఇంకా ఆయన కొడుకు ఎందుకు ఉంటుంది? అసలు వాళ్ళు డౌన్ టు ఎర్త్గా ఉంటారు. నాకు ఈ విషయంలో ఒక మెమరీ, స్వీటెస్ట్ మెమరీ ఏంటంటే ఒకరోజు మగధీరాకి మేము రాజస్థాన్ వెళ్తున్నాం. అదే ఫ్లైట్లో చిరంజీవి గారు విత్ సురేఖమ్మ గారు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ కూర్చోన్నారు. నేను వెళ్ళి లోపలికి వస్తున్నాను. ఏంట్రా ఏంటి ఏదో క్యారెక్టర్ చేసామంట, మన చరణ్ బాబు నీ గురించి బాగా చెప్తున్నాడు వాళ్ళ మదర్కి. ఏం క్యారెక్టర్ ఇది? చాలా బాగా చేశాడు అంకుల్ అని చెప్తున్నాడు. గమ్యం గురించి అనమాట. ఓకే. సో దట్ ఈస్ అన్ అవార్డ్ ఫర్ మీ. అంతే కదా, అంత పెద్ద స్టారు మన గురించి వాళ్ళ మదర్తో చెప్పడం అనేది ఒక చిన్న అన్ అవార్డ్ ఫర్ మీ. అవును, ట్రూ అండి. అంటే ఎప్పటికైనా నిజంగా అదొక భరోసాలా ఉంటుందా అండి మీకు? షూర్. ఏది ఏమైనా నిజంగా ఒకవేళ ఏదన్నా ఒక నెసెసిటీ ఆ ధైర్యం మమ్మల్ని నిలబెడుతుంటుంది. అట్లా అని చెప్పి వాళ్ళ మీద ఎప్పుడు ప్రెజరైజ్ చేయం, కానీ బట్ వెన్ ద నెసెసిటీ కమ్స్ దే విల్ కమ్ ఫార్వర్డ్. సెకండ్ థాట్ ఉండదు. ఆ మధ్య కొంచెం అనుకోకుండా సిక్ అయితే ఐ వాజ్ టేకెన్ టు అపోలో మిడ్ నైట్ వచ్చినటువంటి కడుపు నొప్పికి. సో నాగబాబు రష్ టు ద హాస్పిటల్ అండ్ కాల్డ్ ఆల్ ద డాక్టర్స్. అందరిని పిలిచి మొత్తం దగ్గరుండి మొత్తం కూర్చొని, సో హీ టుక్ లాట్ ఆఫ్ కేర్. సో అన్ని రకాలుగా ఆయన తీసుకున్నాడు చర్యలు. సో ఒక రకంగా మిత్రులతో పోల్చుకుంటే అది నాకు అదృష్టమే కదండి. గాడ్ హ్యాస్ గివెన్ మీ దట్. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరం అది. అలానే నేను ఎప్పుడు కూడా ప్రెషరైజ్ చేయనండి. ప్రతిరోజు వెళ్ళిపోయి ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఆ వేషం చెప్పండి, ఈ వేషం చెప్పండి అని అడిగే మనస్తత్వం కాదు మనకి. అందువల్ల కొంచెం వెనకబడుతూ ఉంటాం. పర్లేదు, మనకి ఎంత రాసి ఉంటే అంత జరుగుతుంది కదా. అది సో హరి గారు సరే ఒక బంధువుగా అనుకోవచ్చు, ద సేమ్ టైం మెగా ఫ్యామిలీ నుంచి చాలా ఒక సపోర్ట్ ని పొందినటువంటి ఒక పర్సన్ గా కూడా కావచ్చు. ఇప్పుడు ఈ రాళ్ళు విసరడం అన్నది ఉంటుంది కదా, మొత్తం మెగా ఫ్యామిలీ మీద అనుకోని ఎక్కడైనా సరే అప్పుడప్పుడు ఈ అన్వాంటెడ్ విషయాలలో వాళ్ళని తిట్టడం ఇలాంటివి వింటున్నప్పుడు డెఫినెట్ గా బాధ, ఎస్పెషల్లీ ఇంకా పాలిటిక్స్ నాకు అందుకనే నాకు ఇష్టం ఉండదండి కొన్ని. ఎందుకంటే ఏమో సామెత ఉంటుంది చూసారా, పండ్లు కాసే చెట్టుకి రాళ్ళ దెబ్బలు తగులుతాయి అనేది. పండ్లు కాయవు, అది ఎవరికి హెల్ప్ చేయదు అనుకో, దానికి అసలు ప్రాబ్లం లేదు. నో స్టోన్స్ విల్ ఫాల్ ఆన్ ఇట్ కదా. ఏ రాయి పడదు దాని మీద. సాయపడడానికి ముందు కూర్చున్నటువంటి వాళ్ళ మీదే ఆ విమర్శ చేస్తారు. అలాగే మన కరోనా ఇష్యూలో ఎవరు ముందుకు వచ్చారు మన తెలుగు పరిశ్రమలో? ఎంత చాకరీ చేశారు వాళ్ళు. చిరంజీవి గారు హీ టుక్ లాట్ ఆఫ్ పెయిన్. ఒక సినిమా ఇండస్ట్రీకే కాదు, నేను యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ టీవీ మీడియా నేను ఒక చిన్న రిక్వెస్ట్ పెడితే మా టీవీ వాళ్ళకు కూడా మీరు దగ్గరుండి చేయించండి ఈ ఇంజెక్షన్స్ అవన్నీ కూడా, వాళ్ళు దే కాంట్ పే అని అంటే పాపం సెకండ్ థాట్ లేకుండా నువ్వు దగ్గరుంటారు అక్కడ బ్లడ్ బ్యాంక్లో నువ్వు ఉండు, మీ వాళ్ళకి ఏం కావాలంటే అది చేయించుకో అని చెప్పినటువంటి వాళ్ళు. సో దెర్ ఆర్ మెనీ పీపుల్, అసలు మొహం కూడా చూడనటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది పరిశ్రమలో పెద్దవాళ్ళు. వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు కదా, పెట్టే వాళ్ళని తిడతారు. అదే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే జనాలు, అందుకనే పాలిటిక్స్ విషయంలో కూడా నాకు చిన్న అసంతృప్తిమా, అంటే వాళ్ళు పాలిటిక్స్లోకి వెళ్ళకూడదని. ఎందుకు అని అంటే జనాల్లో మార్పు రావట్లా. బిర్యానీకి ఓటేసేటటువంటి మనుషులు ఎక్కువైపోయారు. 40% ఆఫ్ ది ఓటర్స్ ఈరోజు మనకి బీర్ ఇచ్చారా, బిర్యానీ పెట్టారా, ఇది క్యాల్కులేషన్ ఆఫ్ ద ఓటింగ్. ఇలా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అయిపోయారు. సో ఇలాంటి వాళ్ళలో మనం ఎంత చేసినా కానీ వాళ్ళ మార్పు వస్తుందంటారా? కష్టం. ఎందుకు చేయాలనిపిస్తుంది ఒక్కోసారి. ప్రశాంతత ఎందుకు కోల్పోవాలి? ఇప్పుడు కళ్యాణ్ బాబు ఉన్నాడు, తను సంపాదించిన డబ్బు అంతా ఖర్చు పెడుతుంటాడు. అసలు వెనక జీవితం ఏంటనేది కూడా చూసుకోడు.
మరి జనాలు ఎంతమంది రియలైజ్ అవుతున్నారు? అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నటువంటి వాళ్ళదే రోజులు. నిజాయితీగా పనిచేసేటటువంటి వాళ్ళకి రోజులు కావు ఇవి. అందుకని ఎందుకురా అబ్బా! ఈ డస్ట్‌బిన్‌లో ఎళ్లి పెడతారు అనే ఫీలింగ్ నాకుంటది. మేబీ కరెక్ట్ ఆర్ మే నాట్ బి కరెక్ట్. నేను చెప్పేది కరెక్ట్ అని కాదు. బట్ బీయింగ్ అ వెల్ విషర్ నా ఫీలింగ్ అంతే. అది కరెక్ట్ అని నేను చెప్పట్లా. బిగినింగ్‌లో కూడా అలాగే ఉండేది నాకు. పీఆర్‌పీ టైమ్‌లో కూడా నాకు అదే ఫీలింగ్. ఆయన పాపం జీవితం అంతా కష్టపడ్డారు. భయంకరంగా కష్టపడ్డారండి. కష్టపడి బ్రహ్మాండమైనటువంటి రోడ్డేశారు. అంత వెనకొచ్చేటటువంటి వాళ్ళందరికీ అద్భుతమైన రోడ్డు ఏర్పరిచారు. తనకంటూ సుఖపడిందంటే ఏముండదు. సో, నా ఫీలింగ్ ఏంటి? రెస్ట్ ఆఫ్ ది లైఫ్ పిల్లలతో, వాళ్ళతో, వీళ్ళతో సరదాగా గడపాలి. మంచి జీవితాన్ని అనుభవించాలి. నేనెట్టా ఆలోచిస్తానో అది ఆ విధంగా ఆలోచించదు. కరెక్ట్ కాదు. అనిపిస్తది. అనిపించినప్పుడు అబ్బా! ఎందుకు అసలు ఈ చండాలమైన డస్ట్‌బిన్‌లో ఎందుకు పెట్టాలి పేరు అనేది ఒక ఫీలింగ్ ఉంటది. కానీ వాళ్ళ యాంగిల్‌లో ఏదో చేద్దాం. అధికారం ఉండి చేయడం వేరు. అధికారం లేకుండా డబ్బు ఖర్చు పెట్టడం వేరు. సో, అందుకని మనకొక పవర్ అనేది ఉంటే మనం ఎక్కువ చేయొచ్చు. ప్రజలకి ఎక్కువ చేయొచ్చు అన్న ఫీలింగ్ ఉంటది వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఆదిత్యనాథ్ ఉన్నారు. యూపీ సీఎం ఉన్నారు. అవును. యూపీ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఎంపీగా 5 టైమ్స్ గెలిచారు. నాన్ స్టాప్‌గా 5 టైమ్స్ గెలిచారు. పార్లమెంట్‌లో ఆయన ఇప్పటికీ ఉంది ఆ వీడియో. ఎక్కుళ్ళు పెట్టి ఏడిసిన సందర్భాలున్నాయి. ఎందుకంటే సో మచ్ టార్చర్ వాస్ గివెన్ టు హిమ్ బై ద పీపుల్ అరౌండ్ హిమ్. ఆ ఊర్లో ఆయన గెలిచినటువంటి కాన్స్టిట్యుయెన్సీలో ఈ వీళ్ళుంటారు కదా! ఫ్యాక్షనిస్టులు అంటాము, లేతే మాఫియా గ్యాంగ్ అంటాము. వాళ్ళు పెట్టిన హెరాస్మెంట్ మామూలు హెరాస్మెంట్ కాదు. సో, ఎంత టార్చర్ చేస్తుండుంటే ఆయన ఒక ఎంపీ క్యాడర్‌లో ఎక్కుళ్ళు పెట్టి ఏడిచాడు. సో, ఆ సన్నివేశం మోడీ గారి దృష్టిలో పడింది కాబట్టి ఈడే కరెక్ట్ అయిన మనిషి అని సీఎం చేశాడు. ఇప్పుడు లేదు. సో, ఇప్పుడు ఆ పవర్ తన చేతికి ఇచ్చారు కాబట్టి ఆయన వండర్స్ చేసి చూపిస్తున్నాడు. సో ఆల్సో ఇప్పుడు మన కళ్యాణ్ బాబుకి అలాంటి పవర్ వచ్చిందనుకో, పవర్ వస్తే ఆయన ఏంటో చూపిస్తాడు. పవర్ రాకుండా ఏం చేయగలం? అప్పటి వరకు స్ట్రగుల్ పడాలి. జనాలు రియలైజేషన్ రావాలి. ఎవరో ఒక వ్యక్తి రావాలి. మార్పు తీసుకురావాలి అనేటటువంటి రోజు లెట్ us హోప్ ఫర్ ఇట్. మనం కూడా ఆశిద్దాం. ఈ రాబోయే ఎలక్షన్స్ అంటే మనకి ఇంకెంతో టైం లేదు కాబట్టి సో ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుందని మీరు అనుకుంటున్నారండి పవన్ కళ్యాణ్ గారిది? గాడ్ అలోన్ నోస్. భగవంతుడే చెప్పాలి. అంటే ప్రకృతి కొన్నిసార్లు సాయపడుతూ వస్తుంటుందండి. ప్రతిసారి మన ఎలిజిబిలిటీస్, మన క్యాపబిలిటీసే వర్కౌట్ కావు. సమ్ టైమ్స్ నేచర్ హ్యాస్ టు హెల్ప్ అస్. అలాంటి సందర్భం వచ్చిందనుకోండి రావచ్చు. సరే అప్పుడు అంటే 94 అప్పటి నుంచి మాట్లాడుకుంటే దే బీన్ లాట్స్ ఆఫ్ చేంజెస్ అంటే సీరియల్స్ పరంగా కావచ్చు, మూవీస్ పరంగా కావచ్చు, ప్రతిదీ అంటే మనకి వర్క్ స్టైల్ కావచ్చు, ఈ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి చాలా ఫెసిలిటీస్ అన్నవి పెరిగాయి. బట్ అప్పటి ఎన్విరాన్మెంట్కి ఇప్పుడు ఎన్విరాన్మెంట్కి మీకు బాగా నచ్చింది ఏంటి? అండ్ ఈ చేంజెస్ అన్నవి మీకు గుడ్ వేలో ఉన్నాయా లేదా బ్యాడ్ వేలో ఉన్నాయా? మనది టీవీ మీడియా అనేటటువంటిది చాలా చిన్న పరిశ్రమ. అంటే ఆంధ్రప్రదేశ్కే లిమిటెడ్ అది. తెలుగు పీపుల్ వరకే లిమిటెడ్ అది. దానివల్ల అంటే ప్రొడ్యూసర్కి ఇచ్చేటటువంటి డబ్బులు చాలా తక్కువ ఇస్తారు ఒక ఎపిసోడ్కి. ఫర్ ఎగ్జాంపుల్ 1.25 ఇచ్చారనుకుందాం. దాంట్లో టీడీఎస్లు పోతాయి, ప్రొఫెషనల్ ట్యాక్స్లు పోతాయి, అది పోతుంది, ఇది పోతుంది, అన్నీ పోగా ఏదో కొంత అమౌంట్ మిగులుతుంది. దాంట్లోనే ఆర్టిస్టులు పేమెంట్ ఇవ్వాలి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా చూసుకోవాలి, లొకేషన్ ఛార్జెస్ కట్టాలి, ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోవాలి. ఇవన్నీ చూసుకునేటప్పటికి ప్రొడ్యూసర్ అనేటటువంటి వాడు నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ మంది ప్రాఫిట్గా మిగులుతున్నారు. ఎక్కువ మంది లాస్ అయ్యే వాళ్ళే ఉన్నారు తప్ప ప్రాఫిటబుల్గా మిగిలేటటువంటి వాళ్ళు చాలా తక్కువ. అంటే ఒక 10 మంది వస్తే అందులో ఒక 3 సక్సెస్ కావచ్చు, 7 మంది పోతున్నారు. డబ్బులు తీసుకొచ్చి పెట్టేసి అయిపోయి పరిశ్రమ మీద అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ అదే మన పరిశ్రమ చాలా చిన్నది. దాంతో వాళ్ళు అనుకున్న రీతిగా తీయడానికి వీలు లేకుండా అయిపోతుంది. హడావిడిగా చేయాలి. అంటే సెకండ్ టేక్ అనేది లేకుండా చుట్టేస్తూ ఉన్నాం. క్వాలిటీగా మనం వర్క్ చేస్తే లాస్ అయిపోతారు. కథ ఉంది కదా, కథ వెళ్ళిపోద్ది కదా అన్న ఫీలింగ్లో చేసేస్తూ ఉంటారు. అందువల్ల ఒకప్పుడు ఇంత ప్రెషర్స్ లేవేమో. లేవు. కరెక్ట్. ఇప్పుడు మరి ఎక్కువ ప్రెషర్ అయిపోయింది, ఎక్కువ కాంపిటేటివ్ అయిపోయింది. టీఆర్పీస్ మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎవ్రీ వీక్ వాళ్ళకి ఒక పరీక్ష, ఒక ఎగ్జామినేషన్. దాంట్లో రేటింగ్స్ వస్తే ఛానల్ వాళ్ళు ఉంచుకుంటారు, రేటింగ్ రాకపోతే నిర్దాక్షిణ్యంగా తీసి వదిలిపడేస్తారు. సో ఆ టెన్స్ కూడా ఉంటుంది వాళ్ళకి. దాంతో పరుగులు పెట్టిస్తుంటారు, ఆర్టిస్టులను పరుగులు పెట్టిస్తారు, వాళ్ళు పరుగులు తీస్తుంటారు. అందువల్ల మనం అనుకున్న క్వాలిటీ ఇవ్వలేనటువంటి పరిస్థితి టీవీ మీడియాలో. అండ్ అలానే హరి గారు రాను రాను మనం చూసుకుంటే
సరే మూవీస్‌లో మెల్లమెల్లగా మనకి స్టార్ట్ అయింది. అంటే మనకి ఇతర భాష ఆర్టిస్ట్‌లు రావటం. సరే మూవీ పరంగా మనం చూసుకుంటే చాలా బిజినెస్ పాయింట్స్ అవి ఉంటాయి ఆ! కాబట్టి ఇప్పుడైతే ప్రెజెంట్ ఇంకా మాట్లాడడానికి కూడా లేదు. ఎందుకంటే పాన్ ఇండియా అయిపోయింది కాబట్టి అవును. అవును. కంపల్సరీ అందరూ ఉండాల్సిందే. హ్మ్. ఎందుకంటే ఆ! ఇండియా వైడ్‌గా రిలీజ్ అవుతుంది మూవీ కాబట్టి ఆ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్ట్‌లు కంపల్సరీ కూడా అయ్యారు. బట్ సీరియల్స్ పరంగా చూసినా సరే చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. మన లాంగ్వేజ్ కాకుండా వేరే లాంగ్వేజ్ ఆర్టిస్ట్‌లని ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇది ఓకేనండి. యాక్సెప్టబుల్ చేంజే అంటారా? కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే వచ్చింది. ఇది సరైంది కాదని చెప్పడానికి లేనటువంటి పరిస్థితి గూడా ఉంది సైమల్టేనియస్‌లీ. ఉదాహరణకి మనకి ఫీమేల్ యాక్టర్స్ చాలా తక్కువ మందున్నారు. ఉన్న కొద్ది మందుంటే, వాళ్ళు దాన్ని వచ్చినటువంటి అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ యాంగిల్‌లో రకరకాలుగా ఉంటాయి. ప్రొడ్యూసర్స్‌ని అడిగామనుకోండి, వాళ్ళు ఇలా చేస్తారండి, వాళ్ళు ఇలా చేస్తారు. దే విల్ నాట్ కోఆపరేట్ విత్ అస్. అదే అక్కడి నుంచి తీసుకొచ్చామనుకోండి, వాళ్ళు లాంగ్వేజ్ కానటువంటి వాళ్ళు, ప్లస్ ప్రదేశం కానటువంటి వాళ్ళు కాబట్టి దే ఆర్ ఒబీడియంట్ అండ్ దే డూ వాట్ వి వాంటెడ్ అనేది చెప్పుకొనొస్తుంటారు. సో, ఏది కరెక్ట్ అని నిర్ణయించలేనటువంటి పరిస్థితి అయిపోయింది. నో అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఉదాహరణకి ఇదే ప్రాబ్లము సీఎం నోటీస్‌కెళ్తే అదెలా మనం కంట్రోల్ చేస్తామయ్యా? భారతదేశం ప్రతివాడు మనం పోయి బెంగుళూరులో స్థలాలు కొనుక్కోవట్లా? ఆంధ్ర వాళ్ళు రాకూడదని వాళ్ళు జెండాలు పట్టుకుంటే కరెక్ట్ కాదు కదా! లేదు ఇక్కడి నుంచి సగం మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ కంట్రోల్ చేసామనుకోండి. ఇది లాంగ్వేజ్ మీద, ప్రాంతీయ తత్వం మీద మనం క్వెషన్ చేసామనుకోండి. ఇదే ప్రాబ్లమ్ దాన్ని పెద్దది చేసి మాగ్నిఫై చేసి చూపించి, వీళ్ళ వల్ల మేము మా ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నాం అని అక్కడ ఉద్యమం లేవదీశారనుకోండి. వాట్ హ్యాపెన్స్? సగం మంది ఐడియల్ అయిపోతారు. సో, 2 ఉన్నాయండి. అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. మనం వాళ్ళకంటే ఎక్కువ శ్రమ పడాలి. మనం వాళ్ళకంటే ఎక్కువగా కోఆపరేట్ చేయాలి. బాధ్యతగా మనం ఉండాలి. ఉన్నప్పుడు మనం అధిగమించగలం. ఇది ఇలాగే అని మనం చెప్పడానికి కుదరదు. చెప్పాను కదా! మనం ఇది ఇలాగే అన్నాం అనుకోండి, ఆళ్ళు కూడా అలాగే అంటారు. కదా! సేమ్. మీరిలా అయితే మేము ఇలాగే అంటారు. తప్పు కదా! మనం క్వెషన్ చేయలేం. ఎందుకంటే వి ఆర్ ఇండియన్స్. తప్పని పరిస్థితి. ఎనీబడీ కెన్ గో అండ్ సెటిల్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఇప్పుడు నేనెళ్ళాను. బెంగుళూరుకెళ్ళి సెటిల్ అయ్యాను. నాకు వేరే పని రాదు. యాక్టింగ్ తెలుసు. తంటాలు పడ్డాను. సంపాదించుకున్నాను ఒక విషయం. అంటే బిగినింగ్‌లో నేను తెలుగు అని తెలుస్తాను. తర్వాత ఉండగా ఒక తరం మారిందనుకో కన్నడ వాళ్ళొత్తారు. అప్పుడు మై పీపుల్ ఆల్సో వర్క్ దేర్ కదా! సో, మనం ఏంటంటే మనకిచ్చిన పనిని మనం జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. క్వెషన్ చేయకూడదు. ఈ సీరియల్స్‌లో సాఫ్ట్ క్యారెక్టర్స్ కంటే కొంచెం విలన్ క్యారెక్టర్సే ఎక్కువ ప్లే చేసినట్టున్నారు కదండీ! దాంట్లో అనుమానమా? ఫేస్ చూడలేదా మీరు? నా ఫేస్ చూడండి. అసలు నాతో ఎవరైనా మాట్లాడతారా? ఇప్పుడు మీరు నిజంగా ఇందాకొచ్చారు. ఆడ కూర్చొని చూసారు. మీరు నేను 100% అబ్బా! ఈయన్ని ఇంటర్వ్యూ చేయాలా నాయనా ఇంత క్రూరంగా ఉన్నాడా అనుకుంటారు. అయ్యో! అనుకోలేదండి. డెఫినిట్‌గా అనుకుంటారు. నాకు బాగా దగ్గరైనటువంటి వాళ్ళంతా చెప్పిందేంటంటే, "అటేంట్రా బాబు నేను చూస్తేనే ఎవడినో చంపడానికి సిద్ధంగా ఉన్నావనో, లేదంటే రోజు ఒక ఫుల్ బాటిల్ తాగేసి, ఒక 2 కోళ్ళు తినేసి, ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్‌ని ఇలా భుజం మీద యేసుకొని ఉండేవాళ్ళలాగా ఉంటావు. నీ ఫేస్ నువ్వు తగలడా? నీతో మాట్లాడాలంటేనే భయంరా మాకు. ఆ! మాట్లాడడం మొదలెడితే ఇంత స్వీటెస్ట్ పర్సన్ ఏంట్రా అని అంటారు. అవును. అవును. సో, ఒక విధంగా ఇది అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ అంటే మనం యాక్ట్ చేయక్కర్లా. లుక్కే ఆ! క్యారీ మనకి అసలు చేసేస్తది ఊరికే మొత్తం. అలా చూసినా కూడా ఏదో ఎవరిని చంపడానికో, నరకడానికో ఉన్నట్టుంటది. సో, అదో రకంగా అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏందంటే, మనల్ని ఇమ్మీడియేట్‌గా తొందరగా దగ్గర తెచ్చుకోలేరు. ఎందుకు అన్న ఫీలింగ్ ఉంటది. సో, 2 ఉంటాయి. నాణానికి 2 వైపులా ఉంటాయి కదా! అట్లా లాభం ఉంది, నష్టం ఉంది. సో, యాక్టింగ్ పరంగా అయితే డెఫినైట్‌లీ అడ్వాంటేజే మీకు. మీరన్నట్టు డెఫినిట్‌గా. ఎందుకంటే ఆ లుక్స్ అన్నవే మీకు దాదాపు 80% దాకా క్యారీ అయిపోతాయి. అంతే. ఆ విలనీ షేడ్స్ లుక్స్ అవంతా కూడా. అంతే కదా! ఏం పెద్దగా కష్టపడాల్సిన అవసరం అవసరం ఉంది. రాకుండా. ఇప్పుడు ఉదాహరణకి ఒక అమ్మాయి ఉందనుకోండి. అమ్మాయి చూడగానే చాలా బ్యూటిఫుల్‌గా ఉందనుకోండి. దాంతో ఏంటి 70% స్కోరింగ్ అయిపోయింది అక్కడికి. ఇంక మిగతా 30% కొంచెం కష్టపడితే షీ గెట్స్ పాస్ మార్క్స్. ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. అసలు పర్సనాలిటీ లేదనుకోండి, ఆ అమ్మాయి టాలెంట్ మీదే రావాలనంటే ఎంతో శ్రమ పడాలి ఒప్పించాలంటే కదా! సో, అలాగేందంటే నేను ఒప్పించడం చాలా ఈజీ అయింది. బికాస్ ఆఫ్ మై ఫేస్ కదా! ఎప్పుడైనా అలా ఉండిపోతారండి క్యారెక్టర్స్‌లో వాటిల్లో ఆ విలన్ దాంట్లో ఇంట్లోకెళ్ళిన అలాంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? బాగా అలా ఉండిపోయి
ఇంట్లో కూడా కొంచెం అప్పుడప్పుడు అలా బిహేవ్ చేస్తే ఇంట్లో వాళ్ళు కొంచెం బయటకు రంటే దాని నుంచి వాళ్ళకి తెలుసండి మనం ఎప్పుడు జోవియల్గా కామెడీగా ఉంటామని. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా నవ్వుతూ ఉన్నాం అనుకోండి మన లైఫ్ పెరుగుతూ ఉంటుంది, స్పాన్ పెరుగుతూ ఉంటుంది. మనం మూతి ముడుచుకొని సీరియస్గా ఉన్నాం అనుకో, నేను ఇప్పుడు మీరు అడగండి ఎనీ యాక్టర్ ఇన్ ద టీవీ మీడియా, నేను రాలేదంటే వాళ్ళకి ఏదో పోగొట్టుకున్నట్టు ఫీలింగ్ ఉంటుంది ఆ రోజు. వై బికాస్ నేనుంటే వాళ్ళకి విపరీతమైన నవ్వులుగా ఉంటుంది, సెట్ అంతా గోలగోలుగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఆ హెల్తీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి, నవ్వాలి, నవ్వించాలి, సో దట్ మన హెల్త్ బాగుంటుంది. కేబీఆర్ పార్క్లో కొంతమంది లాఫింగ్ క్లబ్ అని ఉంటుంది, ఒకరికొకరు చక్కలికి పెట్టుకుంటుంటారు, తెచ్చి పెట్టుకొని నవ్వుతుంటారు ఆహా అని. ఎందుకు? అది నవ్వు కాదు కదా, లోపల నుంచి రావాలి, ఆ జోక్స్ నుంచి రావాలి, వస్తే అది నిజమైనటువంటి హెల్దీ అట్మాస్ఫియర్. సో అందుకని మనం ఎప్పుడు నవ్వుతూ ఉంటే మన ఆరోగ్యం పెరుగుతూ ఉంటుంది. అందుకని హరి గారు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు, ముఖం సీరియస్గా ఉన్నా కానీ. సో కమింగ్ టు ఫ్యామిలీ, ఇందాక అమ్మాయి గురించి చెప్పారండి, మ్యారేజ్ అయిందని. ఎంతమంది పిల్లలు? ఒకే ఒక అమ్మాయి అండి, ఒకే అమ్మాయి. సో అమ్మాయికి కూడా మ్యారేజ్ అయిపోయింది, అది చెప్పాను కదా, మా వాళ్ళ దగ్గర వచ్చేసారండి. ఆ అమ్మాయికి 2 పిల్లలు, వాళ్ళు కూడా యూట్యూబర్స్. ఓ అవునా? నిధి అండ్ ప్రహాస్ అని వాళ్ళ ఛానల్ ఉంది వాళ్ళకి. డాన్స్లు వేసేస్తుంటారు వాళ్ళు, చిన్నోళ్ళే, 4 ఏళ్ళు ఒకరు, 3 ఏళ్ళు ఒకరు. అదే డూ డాన్స్, బాగా యాక్టివ్గా ఉంటారు. సో మన వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. అంటే యాక్టింగ్ అని కాదు కానీ బాగా జోష్గా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. మేబీ ఫ్యూచర్ లో ఏమైనా చైల్డ్ ఆర్టిస్ట్ వాటిల్లో చూస్తామేమో. అయితే చెప్పలేము ఎవరి లైఫ్ ఎలా ఉంటుంది. మనం ఏది అనుకున్నది, ఒకప్పుడు నాకు వద్దురా బాబు ఈ సినిమా ఇండస్ట్రీ, నేను పనికిరాను అని వెళ్ళిపోయాను. నేచర్ ఏం చేసింది, అరే అంతకాలం కష్టపడ్డావు కదరా, నీకేదో రాసి పెట్టుంది, నువ్వు కష్టపడిన దానికి ప్రతిఫలం ఇవ్వాలి కదా, నువ్వు వెళ్ళిపోతానంటే ఎలాగా అని మళ్ళీ బలవంతంగా అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి మళ్ళీ ఈడ్చుకొని వచ్చి, ఇదిగో అబ్బాయి నువ్వు 10 ఏళ్ళు అక్కడ నరకం అనిపించావు కదా, కష్టాలు పడ్డావు కదా, దానికి ప్రతిఫలం ఇది, ఇంత లైఫ్ ఉంది అని వల్ల ప్రకృతి మనకి ఇచ్చింది. మన తెలుగు పరిశ్రమలో ఉన్నటువంటి గొప్ప గుణం కూడా అదే అన్నమాట. ఒక తరం కష్టపడితే, ఒక తరం లాస్ అయితే మరో తరానికి ఇచ్చేస్తుంది ఆమె. తెలుగు పరిశ్రమ యొక్క గొప్పతనం అది. ఒక తరంకి దొరకంది నెక్స్ట్ ఆ ఫ్యామిలీలో ఇంకో తరంకి దొరుకుతుంది. అలా ఎంతోమంది ఫ్యామిలీస్ ఉన్నాయి పాపం, వాళ్ళు కష్టపడి. ఉదాహరణకి ఇప్పుడు విజయ్ దేవరకొండ ఉన్నారు, ఆనంద్ దేవరకొండ ఉన్నారు. వాళ్ళ ఫాదరు పాపం ఆయన యాక్టర్గా ట్రైన్డ్ అయ్యాడు, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రై చేశాడు, అంత ఎంకరేజింగ్ అనిపించలేదు. దెన్ టర్న్డ్ డైరెక్టర్ అయ్యాడు టీవీ వాటికి, దాంట్లో కూడా స్ట్రగుల్ పడ్డాడు పాపం, ఆశించినంత ఇది కూడా రాలేదు. చూసారా, ఆయన ట్రైన్డ్ యాజ్ అన్ యాక్టర్ కుదర్లా, దర్శకుడిగా మారాడు కుదర్లా. ఆ బ్యాలెన్స్ తెలుగు పరిశ్రమ కొడుకుల రూపంలో ఇచ్చేసింది. ఇంకంతకంటే అదృష్టం ఏముంటుంది. మీకు పరిచయం అండి విజయ్ దేవరకొండ గారి ఫాదర్? ఆయన చేయలేదు, ఆయనతో వర్క్ చేయలేదు, బయట చేశాం కానీ, బట్ తెలుసు. ఆయనతో వర్క్ చేసే అవకాశం దొరకలేదు అప్పుడు. బట్ ఇప్పుడు పిల్లలు ఇద్దరు గోల్డ్ అయిపోయారు కదా. సో అలాగే సాయి కుమార్ ఫ్యామిలీ కూడా అంతే, వాళ్ళ నాన్న అమ్మ ఇద్దరు కూడా యాక్టర్స్. వాళ్ళు స్ట్రగుల్ పడ్డారు, చెన్నైలో ఉన్నప్పుడు బాగా స్ట్రగుల్ పడ్డారు. మంచి కంఠం ఉంది, అద్భుతమైన పర్సనాలిటీ ఉంది వాళ్ళ నాన్నగారికి, పిజే శర్మ గారికి. ఆయన స్ట్రగుల్ పడ్డాడు, వాళ్ళ అమ్మ స్ట్రగుల్ పడింది, డబ్బింగ్ ఆర్టిస్టులుగా మారారు, డబ్బింగ్ చెప్పుకొని జీవితం గడిపారు. మరి ఇండస్ట్రీ వాళ్ళకి ఇవ్వండి కొడుకులకి ఇచ్చేసింది. సాయి కుమార్ గారు వాళ్ళ తమ్ముడు రవి తిరుగులేని డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్లస్ యాక్టర్ కూడా, అయ్యప్ప కూడా అంతే. సో అంటే నేను వాట్ ఐ టెల్ యూ ఇస్, ఇండస్ట్రీని పూర్తిగా మనసు పెట్టి నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగలేదు. వాళ్ళు స్పాయిల్ చేసుకుంటే మనం ఏం చేయలేం. వచ్చిన అవకాశాన్ని వినియోగించకుండా తాగేసి తొందరలాంటి జీవితం పోగొట్టుకుంటే దాన్ని ఎవరు కాపాడలేరు. బట్ సిన్సియర్గా ఉంటే మాత్రం మనం పొందలేనిది మన నెక్స్ట్ తరానికి ఇచ్చేస్తుంది సినిమా పరిశ్రమ యొక్క గొప్పతనం. అది పర్టికులర్గా తెలుగు సినిమా పరిశ్రమ యొక్క గొప్పతనం. నేను చూశాను అట్లా చాలా ఫ్యామిలీస్. అసలు మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటేనే నాకు కూడా అవును కదా, కరెక్టే కదా అనిపించింది. చూడండి, 2 కొడుకులు జెమ్స్, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ. అసలు నాన్న ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ సక్సెస్ గొప్ప కాదు, పిల్లల సక్సెస్ గొప్ప. దీనికంటే కూడా అది ఇంకా ఎక్కువ ఆనందం ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను అనుకున్నా, నేను పెద్ద ఆర్టిస్ట్ అయిపోయాను, కోట్లు సంపాదించాను, నాకు రాంగ్ పర్సన్ కొడుకుగా పుట్టాడు అనుకో, 5 నిమిషాలు పోగొట్టుతాడు. చాలుగా ఒకరోజు గుర్ర పందాలకు పోయాడు అనుకో, నన్ను కూడా అమ్మేసి వచ్చేస్తాడు కదా. కరెక్ట్. సో అంటే ఏంటి, పిల్లల సక్సెస్ మన సక్సెస్. ఇవన్నీ జీవితం నేర్పినటువంటి పాఠాలు. నేను మాట్లాడుతూ ఉంటే గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటాను, బికాస్ టీచింగ్ లైన్ నుంచి వచ్చినటువంటి కదా, వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఫైనల్లీ ఏమన్నా ఇన్ని ఇయర్స్ ఆఫ్ పర్సనల్ లైఫ్ లో కావచ్చు,
ఇండస్ట్రీ లైఫ్‌లో కావచ్చు. ఏమన్నా అసంతృప్తులు ఉన్నాయా అండి? ఆర్ లేదు ఉన్న దాంతో నైస్ సాటిస్ఫైడ్ ఐ లీడ్ ఎ హ్యాపీ లైఫ్ అని అనిపిస్తూ అంటే ఉంటుందా? డెఫినెట్‌గా ఆర్టిస్ట్ అనేటటువంటి వాడికి గోల్ ఒకటుంటది. అది ఆ గోల్ రీచ్ కానప్పుడు కొంత బాధైతే ఉంటది. వెయిట్ చేస్తా ఉంటది మనసు. దానికోసం ఆ రోజు ఎప్పుడొస్తుందా అని. కానీ మనం మనస్ఫూర్తిగా 100% దాన్ని నమ్ముకుంటే దేర్ ఇస్ ఎ డే ఫర్ అస్ మనకు కూడా ఒక రోజు అంటే వస్తది. అప్పటివరకు మనం బీ పేషెంట్. మనం శాంతముగా అంటే ఆ గోల్ మూవీస్‌లో ఇంకా కొంచెం అంటే బెటర్‌గా నేను ఉండుంటే టీవీ బావుండేది అని. టీవీ పరిశ్రమలో నేను ఆఫ్ కోర్స్, సంపాదించేసాను. ఆఫ్ కోర్స్. యాహ్! ఇప్పుడు జస్ట్ యాస్ టీవీలో నేను వీఐపీ. సో, అలాంటి రోజు సినిమా ఇండస్ట్రీలో రావాలని కోరుకుంటా కదా! అది గోల్ ఉంటది. ఆ రోజు రావాలి. ఎందుకంటే నా తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ బిగినింగ్‌లో సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు "అరన్నా నమస్తే అన్నా, నువ్వు చెప్పన్నా డైరెక్టర్ గారికి ఏదైనా వేషం" అన్నటువంటి వాళ్ళు ఇంతమందున్నారు. హ్మ్. వాళ్ళు ఇవాళ నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారు. నేనిప్పుడు వాళ్ళ దగ్గరికెళ్తే "నమస్తే అండి" అనేటటువంటి రోజు ఇప్పుడు. వాళ్ళ గతం గుర్తుండదు. గుర్తుకొచ్చినా గుర్తు లేనట్టుగా బిహేవ్ చేస్తారు. ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇగో రాజ్యం వెళ్తుంటదక్కడ. ఎక్కువ మాట్లాడితే మనం తగ్గిపోతామని భయం ఉంటది వాళ్ళకి. సో, అలాంటి వాళ్ళు చాలామందున్నారు. నేను వీఐపీగా ఉన్న రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో "అరన్నా నమస్తే అన్నా, డాక్టర్ గారు చెప్పన్నా ఒక విషయం" అన్నటువంటి వాళ్ళు ఇవాళ ఎక్కడో ఉన్నారు. సో, ఇప్పుడు నేను వాళ్ళని చూస్తే లేచి నిలబడి "నమస్తే అండి" అనేటటువంటి రోజులు. అంటే ఇలాంటి ఈగోస్ ఎప్పుడైనా మిమ్మల్ని హర్ట్ చేయలేదా హరి గారు? అంటే హర్ట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ తెచ్చుకోండి. మన దగ్గర అయ్యామనుకోండి అదే పరిస్థితి వస్తది మనకి. మనం దగ్గరికెళ్ళడం ఎందుకు? హర్ట్ కావడం ఎందుకు? వాళ్ళని తిట్టుకోవడం ఎందుకు? ఈ పరిస్థితి లేకుండా ఒక అడుగు దూరంగా ఉన్నామనుకో, మనం హ్యాపీగా ఉంటాంగా. ఓకే. అని దూరంగా ఉంటాం. అడ్వాంటేజ్ తీసుకోం. మనకుంటది వాళ్ళ చరిత్ర అంతా మనకు మైండ్‌లో ఉంటది. వాళ్ళు గుర్తుకొచ్చినా గుర్తుకు రానట్టుగా బిహేవ్ చేస్తారు. మనకు తెలుసు కదా మొత్తం మన చరిత్ర అని. వాళ్ళకి భయం అయన్నీ రిమైండ్ చేస్తాడేమోనని. సో, దేర్ ఆర్ మెనీ పీపుల్. అంటే మనం ఐయామ్ నాట్ క్రిటిసైజింగ్ దెమ్. ఇట్స్ లైఫ్ ఈజ్ లైక్ దట్. అంతే. దాన్ని మనం తప్పుపడడానికి లేదు. స్టేటస్ కదా! థాంక్ యూ సో మచ్ హరి గారు ఫర్ యువర్ టైమ్. ఐ రియల్లీ హాడ్ ఎ వండర్‌ఫుల్ టైమ్. చాలా చక్కగా అనిపించింది. ఏదో ఇంటర్వ్యూ అలా అలా కాకుండా ఏదో యాక్చువల్‌గా క్వెషనీర్, ఆన్సర్. నిన్నైతే భయంకరమైన ఫీవర్ అమ్మా. వాయిస్ కూడా లేదు. అందుకే సుధాకర్ గారితో మాట్లాడేటప్పుడు చెక్ మై వాయిస్. ఈ వాయిస్ పనికొస్తుందంటారా? ఒకసారి చూడండి ఫీవర్‌గా ఉంది అనన్నా. పర్లేదండి అని అన్నారు. ఐ సెడ్ ఓకే. వస్తానండి అన్నా. నైట్ ఫుల్ ఫీవర్ వచ్చేసింది. మళ్ళా ఒకసారి ఇంట్లో వాళ్ళన్నారు మళ్ళీ ఒకసారి చెప్పండి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి ఇవాళ కుదరదని అన్నారు. లేదు మనం వర్డ్ ఇచ్చేసాం. మన వర్డ్‌ని మనం రెస్పెక్ట్ చేసుకోవాలి గదా! వి షుడ్ కీప్ అవర్ వర్డ్ కదా! మన మాటను మనం గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారు అని రిస్క్ చేసి వచ్చా. స్పెషల్ థాంక్స్ ఫర్ దట్. అంటే అసలు ఈ మాత్రం ఉండడం కూడా ఇప్పుడు నిజంగా సరే అంటే వేరే రీజన్ కూడా కాదు. కమిట్మెంట్ హెల్త్. టు ద వర్డ్ గివెన్ టు అదర్స్. ఇతరులకు ఇచ్చినటువంటి వర్డ్‌ని మనం నిలబెట్టుకోవాలన్న ఫిలాసఫీ వల్లే ఈ శ్రమకు మనం తీసుకోవాలి. అందుకే స్టిల్ ఇప్పటికి ఇండస్ట్రీలో హ్యాపీగా కొనసాగుతూ ఉన్నారు. విత్ దట్ డిసిప్లిన్ అండ్ కమిట్మెంట్ ఎంతమందికి Yes, ఉంటుంది. I'm really thankful to all my directors and technicians and co-artists. అందరికీ కూడా మనం వాళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతగా ఉండాలి. చెప్పుకోవాలి వాళ్ళకి. సో, ఐఎమ్ రియల్లీ థాంక్ఫుల్ టు ఆల్ మై కో-యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ హూ షేప్డ్ మీ ఇన్ సచ్ ఎ వే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ వీక్షకులందరికీ నా నమస్సుమాంజలి. సో, చూస్తారుగా ఇంటర్వ్యూ? చూస్తారు. నేను కనపడడానికి నా ఫేస్ కనపడుతుంది కదా! డెఫినెట్‌గా చూస్తారు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. బాయ్.